Hi everyone, good evening. సో yesterday ఫార్మ్ వాలిడేషన్ దగ్గర ఆగిపోయాం కదా. ఫార్మ్ వాలిడేషన్ స్టార్ట్ చేయాలి కదా మనం. సో ఫార్మ్ వాలిడేషన్ వన్ మినిట్ అండి. సో ఫార్మ్ వాలిడేషన్ లో నేను ఆల్రెడీ ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్ చేశాను. సెలెక్ట్ తీసుకున్నాను అండ్ ఫుల్ నేమ్ ఏదైనా సరే నేమ్ రాసినప్పుడు మనకి వ్యాలిడేట్ ఎలా చేయాలి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ జెండర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అండ్ చెక్ బాక్స్ ఏదైనా సరే చేస్తాం. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి వాలిడేషన్ జరగాలన్నమాట. మనకి అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఆ బటన్ కంటూ ఒక ఫంక్షన్ రాస్తున్నాను, క్లిక్ ఆర్జీ ఫంక్షన్. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలనేసి ఇక్కడ రాస్తున్నాడు. సో అలర్ట్ అనేసి ఎస్టర్డే మనం చూసామట. ఇక్కడ ఏంటంటే మనకి టైప్ సబ్మిట్ బదులు మీరు టైప్ బటన్ పెట్టుకోండి. టైప్ సబ్మిట్ పెట్టుకున్నప్పుడు నేను రిక్వైర్డ్ అనేసి చెప్పాను ఎస్టర్డే క్లాస్ లో. రిక్వైర్డ్ అనేసి చెప్పాను. ఈ రిక్వైర్డ్ ఏంటంటే మనకి HTML ద్వారా వాలిడేట్ చేయడం. రిక్వైర్డ్ ఇచ్చాము అనేసి అనుకుంటే మనకి డెఫినెట్ గా ఇక్కడ టైప్ సబ్మిట్ అనేసి ఉంటేనే మీకు అది వర్క్ అవుతుంది. అది కాకుండా నార్మల్ గా మీరు ఏదైనా సరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకపోతే కింది సైడ్ కానీ ఏదైనా సరే ఎర్రర్ మెసేజ్ చూపించాలి. ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఆప్షన్ కానీ, ప్లీజ్ సెలెక్ట్ యువర్ వాల్యూ అని కానీ అలాగా. ఇప్పుడు ఏంటంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఏదైనా సరే ఒక వాల్యూని మీరు సెలెక్ట్ చేశారు అనేసి అనుకుంటే ఆ వాల్యూని మనం గెట్ చేసుకుంటే ప్రాసెస్ ఏంటనేసి ఒకసారి చూద్దాం. ఫస్ట్ దీని అవుట్పుట్ చూద్దాం. మనం అవుట్పుట్ ఎలా ఉంది. ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోకపోతే, ఇన్ కేస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అండ్ సెలెక్ట్ చేసుకోకపోతే ఇక్కడ వాల్యూని ఎలా గెట్ చేసుకుంటాం, ఆ వాల్యూ మనం సెలెక్ట్ చేసుకున్నామా లేదా అనేసి ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే ఒక ఇన్పుట్ ఎలిమెంట్ లో కానీ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ లో కానీ ఏదైనా సరే వాల్యూని మనం గెట్ చేసుకోవాలంటే డాట్ వాల్యూ అనే ఫంక్షన్ ద్వారా మనం గెట్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం చూసాం. సో నేనేం చేస్తున్నా అంటే వేర్ ఏదో ఒక వాల్యూ సెలెక్ట్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి ఏంటి మనకి, ఇది ఐడి. ఈ ఐడిలో ఉండే వాల్యూని మనం గెట్ చేసుకోవాలి అంటే దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే డాట్ వాల్యూ అంటే ఇక్కడ ఏదైనా సరే వాల్యూ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ వాల్యూని మీరు గెట్ చేసుకున్నట్టు. ఇప్పుడు ఏదైనా సరే ఇక్కడ అవుట్పుట్ లో చూస్తే మనకి వన్ మినిట్ అండి.
ఇప్పుడు సెలెక్ట్ ఐడి ఉంది అనేసి అనుకుంటే ఆ ఐడిలో ఉండే వాల్యూ ఏంటి 0. ఇన్ కేస్ మిస్టర్ సెలెక్ట్ చేసుకుంటే మిస్టర్ అనేసి ఉంటుంది, మిసెస్ సెలెక్ట్ చేసుకుంటే మిసెస్ అనేసి ఉంటుంది, మిస్టర్ అండ్ మిసెస్ సెలెక్ట్ చేసుకుంటే ఈ వాల్యూ ఉంటుంది అనమాట మనకి. ఓకేనా? అందుకోసం మనకు ఎప్పుడైనా సరే సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఏదైనా సరే వాల్యూని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈ వాల్యూని మీరు గెట్ చేసుకోరు. ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ ఆప్షన్స్ లో మనం ఇక్కడ యూజర్ కి ఏం కనిపించినా సరే ఇక్కడ ఉండే వాల్యూనే మీ డేటాబేస్ లోకి వెళ్ళి స్టోర్ అయ్యే వాల్యూ అనమాట మనకి. ఇక్కడ ఉండే వాల్యూసే మీ డేటాబేస్ లోకి వెళ్ళి స్టోర్ అయ్యే వాల్యూస్ అనమాట మనకి. అందుకోసం మనం సెలెక్ట్ ఎప్పుడైనా సరే మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ వాల్యూస్ అనే అట్రిబ్యూట్. ఇప్పుడు మనకి ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకోకపోతే మనకి ఏ వాల్యూ గెట్ అవుతుంది? 0 అవుతుంది. ఒకసారి చూద్దాం ఇన్ కేస్ ఏం గెట్ అయింది ఏంటి అనేసి. ఈ సెలెక్ట్ లో ఏముంది? console.log of SCL, console.log of SCL అన్నమాట. చూస్తే రిఫ్రెష్, ఇన్స్పెక్ట్, కన్సోల్. చూడండి సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను నేను. చూడండి ఏ వాల్యూ వచ్చింది మనకి? 0 అనేసి వచ్చింది. చూడండి మనకి 0 వచ్చింది. అంటే 0 వచ్చింది అంటే మనకు ఏ వాల్యూ మనం సెలెక్ట్ చేసుకోలేదు అనేసి. ఇన్ కేస్ ఏదైనా సరే మిస్టర్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకుంటే చూడండి సబ్మిట్, మిస్టర్ అనే వాల్యూ వస్తుంది. అదే కనుక మిసెస్ అని సెలెక్ట్ చేసుకుంటే మిసెస్ అనే వాల్యూ వస్తుంది. అదే కనుక మిస్టర్ అండ్ మిసెస్ సెలెక్ట్ చేసుకుంటే మిస్టర్ అండ్ మిసెస్ వాల్యూ వస్తుంది. అంటే మనకి 0 అనే వాల్యూ వస్తే మనం సెలెక్ట్ చేసుకోలేదని దాని మీనింగ్ అనమాట. 0 అనే వాల్యూ వచ్చింది అంటే మనం సెలెక్ట్ చేసుకోలేదని దాని మీనింగ్. అప్పుడు మన కండిషన్ అలా ఇచ్చింటే ఇఫ్ కండిషన్ సెలెక్ట్ డబుల్ ఈక్వల్ టు 0 అయితే, సెలెక్ట్ డబుల్ ఈక్వల్ 0 అయితే రాసాం. డబుల్ ఈక్వల్ 0 అయినప్పుడు అలర్ట్ రావాలంటున్నా. అలర్ట్ సెలెక్ట్ యువర్ ఆప్షన్, సెలెక్ట్ యువర్ ఆప్షన్ అన్నమాట. ఒకసారి చూద్దాం మనం. వాల్యూ చేస్తున్నాం, రిఫ్రెష్. ఇప్పుడు మనకి సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాం. చూడండి సెలెక్ట్ యువర్ ఆప్షన్. ఇన్ కేస్ మనము ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం, సబ్మిట్ చూడండి వర్క్ అవ్వదు. ఇన్ కేస్ సబ్మిట్ అయిన తర్వాత నేను ఎల్స్ అని రాస్తాను. ఎల్స్ పార్ట్ అలర్ట్ లో వచ్చేసి మనం సక్సెస్ అని రాస్తున్నాను. సక్సెస్. చూద్దాం మనం అవుట్పుట్. రిఫ్రెష్. ఇప్పుడు సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాను. సెలెక్ట్ యువర్ ఆప్షన్. సో ఓకే, సెలెక్ట్ యువర్ ఆప్షన్, సబ్మిట్, సక్సెస్. నేను ఓన్లీ వ్యాలిడేట్ చేసింది ఓన్లీ దీనికి ఒకదానికి. అందుకోసం మనకి ఈ ఒక్కదానికి వ్యాలిడేట్ అయింది, ఇంకో వాల్యూకి నేను వ్యాలిడేట్ చేయలేదు. నాకు ఇలా కాదు, అలర్ట్ లా కాదు, ఇక్కడ నాకు మెసేజ్ కనిపించాలి. ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఆప్షన్ అనేసి ఇక్కడ కనిపించాలి. అలా కనిపించాలి అనేసి అనుకుంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక డివ్ తీసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక డివ్ తీసుకుంటున్నాను. క్లాస్ ఈక్వల్ టు ఏదో ఒక మెసేజ్ అని చూపిస్తున్నాను. ఎర్రర్ అని పెట్టుకుంటున్నాను. ఎర్రర్. ఇక్కడ నాకు సెలెక్ట్ యువర్ ఆప్షన్స్ ఇక్కడ రావాలి. ఎవరైనా చెప్తారా? ఇక్కడ మెసేజ్ లెక్కి నాకు ఇన్ కేస్ ఇది 0 అయినప్పుడు అంటే ఇఫ్ కండిషన్ లో ఈ వాల్యూ లెక్కి నాకు ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఆప్షన్ అనేసి ఇక్కడ నాకు డిస్ప్లే అవ్వాలి. ఎలా డిస్ప్లే చేయొచ్చు? ఇక్కడ కాకుండా కింద పెట్టుకుందాం. మనకి ఇక్కడ నాకు డిస్ప్లే అవ్వాలి సెలెక్ట్ యువర్ ఆప్షన్. ఇప్పుడు చూడండి సెలెక్ట్ యువర్ ఆప్షన్స్ ని డైరెక్ట్ గా ఇచ్చాను అనేసి అనుకుంటే మనకి ఎలా ఉంటది? అది డైరెక్ట్ గా ఇచ్చాను అనుకుంటే అది డైరెక్ట్ గా కనిపిస్తుంది. ఇక్కడ నాకు ఈ వాల్యూ వచ్చేసి ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేయలేదో అప్పుడు నాకు ఈ వాల్యూ రావాలి నాకు. అందుకోసం ఈ వాల్యూని నేను ఇఫ్ కండిషన్ లో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నాకు ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఎలా డిస్ప్లే చేయొచ్చు ఇక్కడ చెప్తారా? ఎనీవన్ వాయిస్ అర్థం అవుతుంది అన్నది?
వినిపిస్తుందా? ఎవరైనా చెప్తారా? ఇక్కడ నాకు ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఆప్షన్ రావాలి. ఎర్రర్ మెసేజ్ ఎలా రాయొచ్చు? నా వాయిస్ వినిపిస్తోందా? ఎవరు లేరా క్లాస్‌లో? కరుణ ఉన్నావా? మరి నేను అప్పటినుంచి పిలుస్తుంటే పలకట్లేదు ఎవరు? ఇక్కడ ఏం లేదు మా. నాకు జావా స్క్రిప్ట్‌నిచ్చి దీంట్లోకి ఒక వాల్యూని నేను డైనమిక్‌గా అప్లై చేయాలి. దాన్ని ఎలా అప్లై చేస్తాం? డైనమిక్ ఎలా అప్లై చేస్తాము? ఈ ఎంప్టీ డివ్‌లోకి కంటెంట్‌ని ఎనీవన్? ఎలా అప్లై చేస్తాం? ఎలా డైనమిక్‌గా కంటెంట్‌ని డిస్‌ప్లే చేస్తాం? అంటే జావా స్క్రిప్ట్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలా మీకి? ఒక ఎలిమెంట్ లేకి డైనమిక్‌గా కంటెంట్‌ని జావా స్క్రిప్ట్ నుంచి డిస్‌ప్లే చేయాలంటే ఏ కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తారు? శరణ్? హ్మ్. ఏ కాన్సెప్ట్‌ని యూజ్ చేస్తారు? ఐడీ తీసుకున్నాను నేను. ఆల్రెడీ సారీ క్లాస్ వద్దులండి. ఐడీనే తీసుకుంటాను నేను. క్లాస్ కాదు ఐడీనే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఐడీలోకి నాకు కంటెంట్‌ని నేను ప్లేస్ చేయాలనుకుంటున్నా. అంతే కదా మరి. అంతే. అదే ప్రాసెస్సే. మరెందుకు చెప్పట్లేదు మీరు? ఏదైనా సరే ఒక ఎలిమెంట్ లోకి కంటెంట్‌ని చేయాలంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అంతే. అంతకు మించి ఇంకేం లేదు. ఎర్రర్. ఈ ఎర్రర్‌లోకి నాకు ఏ వాల్యూ రావాలి? ఈ వాల్యూలోకి ఎళ్ళాలంటే నేను ఇంక నెక్స్ట్ ఫంక్షన్ ఏం యూజ్ చేయాలి మనం? ఇది ఓన్లీ డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అంతే. ఈక్వల్ సెలెక్ట్ యువర్ ఆప్షన్. సెలెక్ట్ యువర్ ఆప్షన్. వన్స్ చూడండి ఒకసారి. రిఫ్రెష్. మనకి ఏ వాల్యూ లేదు. ఏం సెలెక్ట్ చేసుకోకపోతే సబ్మిట్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేశాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఈక్వల్ టు ఎర్రర్ ఓవర్. సేవ్ చేయలేదు మనం. నేను సబ్మిట్ చేస్తున్నాను. సెలెక్ట్ యువర్ ఆప్షన్. ఇప్పుడు ఇలా మన డిస్‌ప్లే అయినప్పుడు అది ఏ కలర్‌లో ఉండాలి? రెడ్ కలర్‌లో ఉండాలి. రెడ్ కలర్‌లో ఉండాలి అనుకుంటే సేమ్ ఇక్కడికొచ్చేసి మనం ఐడీకి స్టైల్ డాట్ కలర్. స్టైల్ డాట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్. చూడండి సబ్మిట్. చూడండి సెలెక్ట్ యువర్ ఆప్షన్. బోల్డ్‌నెస్‌లో కావాలి అనేసి అనుకుంటే బోల్డ్ ట్యాగ్ అప్లై చేయండి. లేదనుకుంటే మన ఇక్కడి నుంచే స్టైల్ డాట్ ఫాంట్ వెయిట్ బోల్డ్. రిఫ్రెష్. సబ్మిట్. చూడండి సెలెక్ట్ యువర్ ఆప్షన్. ఇన్ కేస్ బార్డర్ కూడా మనకి రెడ్ కలర్ కావాలి అనేసి అనుకుంటే బార్డర్ కూడా రెడ్ కలర్ కావాలనుకుంటే ఏ బార్డర్? సెలెక్ట్ అనే బార్డర్. ఈ సెలెక్ట్ అనే బార్డర్ వచ్చేసి నాకు రెడ్ కలర్ లో రావాలనుకుంటున్నా. అందుకోసం దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. డాట్ స్టైల్ డాట్ బార్డర్ ఈక్వల్ టు 1 పిక్సెల్ సాలిడ్ రెడ్. చూడండి సబ్మిట్. చూడండి రెడ్ కలర్ వచ్చింది
సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సబ్మిట్ చేస్తే మనకి సక్సెస్. ఈ సక్సెస్ అయినప్పుడు మళ్ళీ ఏం రాయాలి? ఇక్కడ రాసిన వాల్యూస్ అన్ని మళ్ళీ నన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉండే వాల్యూ మనకి 0 చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఉండే వాల్యూ మనకి 0 చేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఎంప్టీ వాల్యూని అసైన్ చేస్తున్నాయి ఎర్రర్ మెసేజ్ కి. ఈడ వచ్చేసి మనకి ఈ ఇక్కడ వాల్యూ నేను తీసుకుంటాను. ఇక్కడ ఒక మెసేజ్ తీసుకొని ఎర్రర్ 1 అని పెట్టుకున్నాను. ఈ ఎర్రర్ 1 లోకి నేను ఏం చేస్తానంటే ఈ 2 వాల్యూస్ తీసుకుంటాను. ఈ 2 వాల్యూస్ లెక్క వచ్చేసి మనం సక్సెస్ అని చేస్తున్నాను. సక్సెస్. ఇప్పుడు డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎర్రర్ వచ్చేసి స్టైల్ డాట్ కలర్ వచ్చేసి మనకి సక్సెస్ అయినప్పుడు మనకి గ్రీన్ కలర్ కావాలి. ఆ గ్రీన్ కలర్ కూడా మనకి బోల్డ్నెస్ లో కావాలి. ఈ బోల్డ్నెస్ తీసుకొని ఇక్కడ చేస్తున్నాను. అండ్ ఈ బార్డర్ వాల్యూ కూడా మనకి 0 అవ్వాలి. అసలు బార్డర్ వాల్యూ మనకు కలర్ ఉండకూడదు. మనకి బార్డర్ కలర్ వచ్చేసి మనకి సేమ్ అక్కడ ఏదైతే ఉందో మనకి బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ అనేసి ఇస్తున్నాం. అంటే అక్కడ ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ నే మనం ఇవ్వాలి. చూడండి, ఇన్ని వాల్యూస్ రాసుకోవాలి మనం వాలిడేషన్ చేయాలంటే. ఇప్పుడు చూడండి, సబ్మిట్ చేస్తున్నాను వాల్యూ. ఇప్పుడు నేను పిక్ చేసుకున్నాను వాల్యూని, చేసుకుని సబ్మిట్ చేస్తున్నాను. సో సక్సెస్. చూడండి, సక్సెస్ ఇక్కడ వచ్చింది మనకి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఎర్రర్ 1 లోకి రావాలి. మనకి ఎర్రర్ 1 సక్సెస్ రావాలి. ఎర్రర్ 1 కి గ్రీన్ రావాలి. అండ్ ఎర్రర్ 1 కి బోల్డ్నెస్ కావాలి. అండ్ సెలెక్ట్ కి బ్లాక్ కావాలి. సబ్మిట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకోకపోతే రెడ్ కలర్ వచ్చింది అండ్ సెలెక్ట్ యువర్ ఆప్షన్ వచ్చింది. అండ్ ఏదైనా సరే వాల్యూ నేను పిక్ చేసుకుంటాను, సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేసినప్పుడు అలర్ట్ అని ఇక్కడ చూడండి సక్సెస్. సక్సెస్ వచ్చేసి మనకి ఇక్కడ ఉండే ఎర్రర్ మెసేజ్ వెళ్ళిపోయింది. అండ్ దానికి ఏదైనా సరే లైట్ బ్లాక్ కలర్ నేను అప్లై చేశాను. ఓకేనా? సో ఇలా మనకి చేసుకోవాలి. ఎవ్రీ ఎలిమెంట్ కి మనకి ఇన్ని చేసుకోవాలంటే ఇక్కడ చాలా వాల్యూస్ మనకి ఇంక్రీజ్ అవుతాయి అనమాట మనకి. సో ఇక్కడ ఈజీ స్టెప్ మీకు నేర్పిస్తాను వాలిడేషన్ చేయాలంటే. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎర్రర్ మెసేజ్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. దేనికైనా సరే ఎర్రర్ మెసేజ్ ఇక్కడే తీసుకుంటాను. అండ్ ఇక్కడ ఎవ్రీ టైం నేను ఒక్కొక్క ఎలిమెంట్ నేను తీసుకోను. ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి మీరు. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఎవ్రీ టైం నాకు రాసేది ఎక్కువ కాబట్టి అన్ని వాల్యూస్ ని చేంజ్ చేయాలంటే కష్టం. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ అన్ని వాల్యూస్ నేను రాసుకోకుండా, ఈ అన్ని వాల్యూస్ రాయకుండా ఇలా చూడండి సెలెక్ట్ యువర్ ఆప్షన్ అండ్ ఎర్రర్కి వచ్చేసి మనకి రెడ్ కలర్ అండ్ బోల్డ్ కలర్. అదే కనుక మనకి ఇక్కడ ఈ వాల్యూస్ అన్ని ఏం లేకుండా మనకి గ్రీన్ సక్సెస్, బోల్డ్, సాలిడ్ బ్లాక్, బోల్డ్నెస్, గ్రీన్, వన్స్ ఇప్పుడు చూడండి మనకి సెలెక్ట్ యువర్ ఆప్షన్. సో సెలెక్ట్ యువర్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఎర్రర్ 1 సెలెక్ట్ యువర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్. చూడండి సక్సెస్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి అలాగే చేయాలి, దీనికి అలా వాలిడేషన్ చేయాలి, దీన్ని వాలిడేషన్ చేయాలి, దీన్ని వాలిడేషన్ చేయాలి. సో దానికన్నా ముందు ఈ ఎలిమెంట్ లో ఉండే వాల్యూస్ ని గెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇంకో వాల్యూ చేస్తున్నాం. ఈ ఎలిమెంట్ లో ఉండే వాల్యూని మనం గెట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి ఒక ఐడి తీసుకున్నాను, ఎఫ్ నేమ్ అనేసి. ఎఫ్ నేమ్ ఐడి అనమాట. సేమ్ లైక్ నేను దీన్ని గెట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎఫ్ నేమ్ అని పెట్టుకుంటాను. ఇక్కడ ఉండే ఎఫ్ నేమ్ లో ఉండే వాల్యూని నేను గెట్ చేసుకుంటాను. సేమ్ లైక్ ఈమెయిల్ అని పెట్టుకుంటాను. ఈమెయిల్ ఉండే వాల్యూని సేమ్ నేను అన్ని అలాగే రాయేస్తున్నాను. 1 by 1 రాయేస్తున్నాను. 1 by 1 అన్నిటికీ అదే ప్రాసెస్ అనమాట. మెయిల్ అని పెట్టాను ఇక్కడ ఐడి. ఆ మెయిల్ వచ్చేసి మెయిల్. నెక్స్ట్ మనకి పాస్వర్డ్ ఇక్కడ ఏంటంటే పిడబ్ల్యూడి పెట్టాను. పిడబ్ల్యూడి ఇక్కడ సిపిడబ్ల్యూడి. దీనికి పిడబ్ల్యూడి పెడుతున్నాను. ఇక్కడ సిపిడబ్ల్యూడి, ఇక్కడ సిపిడబ్ల్యూడి, ఇక్కడ సిపిడబ్ల్యూడి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా సరే మన కండిషన్ రాయాలనుకుంటే ఇది ఇంకో కండిషన్ చెక్ చేసుకోవాలి. ఇది అయిన తర్వాత 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 ఇది ఇంకో కండిషన్ చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్సిఫ్ కి వెళ్తాం.
ఇఫ్ ఇది సెలెక్ట్ అయిందా నెక్స్ట్ ఇంకో కండిషన్కి వెళ్ళు. ఇంకో కండిషన్కి వెళ్ళాలంటే ఎల్సిఫ్. ఈ ఎల్సిఫ్ లో మనం ఏ వాల్యూని చెక్ చేయాలంటే ఎఫ్ నేమ్ లో మనకు వాల్యూ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే వాటి లెంత్ ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఎఫ్ నేమ్ డాట్ లెంత్ =0 అయితే ఎఫ్ నేమ్ డాట్ లెంత్ =0 అయితే ఆ ఎర్రర్ మెసేజ్ కి ప్లీజ్ ఎంటర్ యువర్ ఎఫ్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ఇంకా రిమైనింగ్ అన్ని సేమ్. ఇప్పుడు సేవ్, రిఫ్రెష్, సబ్మిట్. సెలెక్ట్ యువర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఎఫ్ నేమ్. చూడండి ఏదో ఒకటి నేమ్ ఎంటర్ చేసుకున్న తర్వాత సక్సెస్. మళ్ళీ అదే మళ్ళీ ఈమెయిల్ సేమ్. ఈమెయిల్కి 2000కి మనకి ఈమెయిల్ డాట్ లెంత్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్. అదే కనుక పాస్వర్డ్ pwd డాట్ లెంత్ సేమ్ లైక్ cpwd డాట్ లెంత్ ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. సెలెక్ట్ యువర్ కన్ఫర్మ్ పాస్వర్డ్, ఎంటర్ యువర్ కన్ఫర్మ్ పాస్వర్డ్. ఇప్పుడు మనం ఇక్కడ పాస్వర్డ్ ని కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు మ్యాచ్ అవ్వకపోతే cpwd నాట్ ఈక్వల్ టు pwd. cpwd అండ్ పాస్వర్డ్ మ్యాచ్ అవ్వకపోతే ప్లీజ్ చెక్ యువర్ పాస్వర్డ్. ప్లీజ్ చెక్ యువర్ పాస్వర్డ్స్ అన్నమాట. ఒకసారి చూద్దాం మనకి. రిఫ్రెష్, ఫర్ సబ్మిట్, సెలెక్ట్ యువర్ ఆప్షన్, ఎంటర్ యువర్ నేమ్ and enter your email, enter your password 123, కన్ఫర్మ్ పాస్వర్డ్ 12 అనేసి కొట్టాను. ప్లీజ్ చెక్ యువర్ పాస్వర్డ్స్, నేను 3 ఎంటర్ కరెక్ట్ గా చేస్తున్నాను. అప్పుడు చూడండి సక్సెస్. ఓకేనా? అలానే మనకి ఆల్రెడీ ఈ ఇన్పుట్ ఎలిమెంట్స్ ఇట్లా మల్టిపుల్ ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు ఆ వాల్యూస్ ని ఎలా గెట్ చేసుకోవాలని నేను చెప్పాను ఆల్రెడీ. నేమ్ తో అన్నమాట, వాటి నేమ్ తో గెట్ చేసుకుంటాం. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ జెండర్ అనేసి పెడుతున్నాను. నార్మల్ గా జెండర్ అనే నేమ్ లేకి నేను వాల్యూని గెట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి మనకి నేమ్ వచ్చేసి జెండర్ ఉంటుంది అన్నిటికీ. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే బై నేమ్ అనమాట, నేమ్ తో, దీంతో అవసరం లేదు. ఇప్పుడు ఈ నేమ్ లేకి ఏముంటుంది అంటే కన్సోల్ లో చూద్దాం. మనకి జెండర్ అనేది తీసుకుంటున్నాను. జెండర్ లేకి వచ్చేసి జెండర్ తీసుకున్నాను. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి. రిఫ్రెష్ అండ్ సబ్మిట్ చేయగానే మనకి సో డాక్యుమెంట్ డాట్ బై నేమ్ నాట్ ఏ ఫంక్షన్, get element by name. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ అనమాట. మనకి ఎలిమెంట్ కాదు, ఎలిమెంట్ అనేది ఓన్లీ ఐడికే. ఎలిమెంట్స్ అనేది క్లాస్ కి అండ్ ట్యాగ్ నేమ్ కి అండ్ నేమ్స్ కి మనకి ఎలిమెంట్స్ అని రాసుకోవాలి మనకి. ఇప్పుడు చూద్దాం, సబ్మిట్ అని క్లిక్ చేయగానే చూడండి 3 ఇన్పుట్ ట్యాగ్స్ వచ్చాయి. ఈ 3 ఇన్పుట్ ట్యాగ్స్ ని ఏదైనా సరే సెలెక్ట్ చేసి, ఇప్పుడు ఏమన్నా సెలెక్ట్ చేసాం మనం, దేన్ని సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడు దేన్ని సెలెక్ట్ చేయలేదు అంటే దీని వాల్యూస్ మనం చెక్ చేయాల్సింది ఎక్కడంటే ఫస్ట్ దీన్ని రేడియో అనుకుంటున్నా. రేడియో ఆఫ్ 0లో నేను చెక్ చేసేది ఏంటంటే రేడియో ఆఫ్ 0లో చెక్ వాల్యూ చేస్తాను. సితో చూడండి చెక్డ్, రేడియో ఆఫ్ 0లో చెక్డ్ ఫాల్స్ అంటే సెకండ్ వాల్యూకి కానీ చెక్డ్ ఫాల్స్ ఉంటుంది, థర్డ్ వాల్యూకి కానీ చెక్డ్ ఫాల్స్ ఉంటుంది మనకి. అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఇది ఒక ఆబ్జెక్ట్, ఈ ఇన్పుట్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, కానీ ఇది మొత్తం అంతా ఒక అరే అనమాట. ఒక అరేలో ఫస్ట్ వాల్యూలో
వాల్యూ అండ్ సెకండ్ వాల్యూలో వాల్యూ, థర్డ్ వాల్యూలో వాల్యూ అనమాట. అంటే ఇది ఎలా ఉంటదంటే మనకి చూడండి 0 1 2 రేడియో ఈక్వల్ టు 0 1 2 అనేసి మనకు ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే దాని అవుట్పుట్ మనకి రేడియో ఈక్వల్ టు ఒక అరే ఉంది. అరేలో ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇంకో ఆబ్జెక్ట్ ఉంది, ఇంకో ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ లో మనకి ఒక వాల్యూనే కావాలి, చెక్డ్ అనమాట. చెక్డ్ వాల్యూ మనకు కావాలి. ఇక్కడ కూడా మనకి చెక్డ్ వాల్యూనే కావాలి, ఇక్కడ వాల్యూ కానీ మనకు చెక్డే కావాలి. ఈ వాల్యూ మనం గెట్ చేసుకుంటే రేడియో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ చెక్డ్, రేడియో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 డాట్ చెక్డ్, రేడియో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ చెక్డ్. అంటే 0 1 2 అనమాట. 0 1 2 ఇక్కడ ఉండే వాల్యూస్ లో నాకు ఓన్లీ కావాల్సింది ఆ చెక్డ్ అనే వాల్యూనే నాకు కావాలన్నమాట. ఎందుకోసం అంటే ఆ వాల్యూ ట్రూనా ఫాల్స్ అనేసి మనకు తెలియాలి. ఫాల్స్ ఉంది అనేసి అనుకుంటే మనకి ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి మెయిల్ ని సెలెక్ట్ చేసుకున్నా, సబ్మిట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి చెక్డ్ ట్రూ అవుతుంది, సెలెక్ట్ చేసుకుంటే ట్రూ అవుతుంది, సెలెక్ట్ చేసుకోలేకపోతే ఫాల్స్ అవుతుంది. ఈ కండిషన్ నేను ఎలా రాస్తాను చూడండి. రేడియో వాల్యూస్ ని కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ చూడండి రేడియో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ చెక్డ్, రేడియో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 డాట్ చెక్డ్, రేడియో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 డాట్ చెక్డ్. ఈ వాల్యూస్ మనకి సెలెక్ట్ చేసుకోకపోతే చెక్డ్ వాల్యూ మనకి ఫాల్స్ అయితే మనకి ఏమవుతుంది? ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ లకి వెళ్తాదా లేకపోతే ఈ స్టేట్మెంట్ లకి వెళ్ళదా? ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్ లకి వెళ్తాదా, స్టేట్మెంట్ లకి వెళ్దా? ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ లకి వెళ్తాదా, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ లకి వెళ్తాదా? రెండు కండిషన్లు ఏది ట్రూ? ఎవరు రిప్లై ఇవ్వరా నేను అడిగే వరకు, పేర్లతో పిలిచే వరకు? ఇప్పుడు రేడియో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ చెక్డ్ వాల్యూ మనకి ఏమవుతుంది? ఇప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోలేదు నేను, ఇక్కడ ఏ వాల్యూ నేను సెలెక్ట్ చేసుకోలేదు. ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకోకపోతే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఇలా వస్తుంది మనకి. ఇలా వచ్చినప్పుడు ఈ చెక్డ్ వాల్యూ మనకి ఏ సెలెక్ట్ చేసుకోకపోతే ఫాల్స్ ఉంటుంది, ఇది ఏ సెలెక్ట్ చేసుకోకపోతే ఫాల్స్ ఉంటుంది, ఇది ఏం సెలెక్ట్ చేసుకోకపోతే ఫాల్స్ ఉంటుంది. అవునా? ఇప్పుడు దీన్ని నేను రాశాను అంటే రేడియో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ చెక్డ్ రాశాను. అంటే ఫస్ట్ ఎలిమెంట్ లో నాకు చెక్డ్ అనే వాల్యూ మాత్రమే నాకు కావాలి, మిగతా వాల్యూస్ నాకు వద్దు. అందుకోసం ఇక్కడ నేను రాసింది ఏంటంటే రేడియో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 డాట్ చెక్డ్, రేడియో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 డాట్ చెక్డ్, రేడియో స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 డాట్ చెక్డ్. ఇలా ఉన్నప్పుడు మనకి ఈ వాల్యూ మనం ఏ సెలెక్ట్ చేసుకోకపోతే ఈ వాల్యూ ఎంత వస్తుంది? మనకి సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, ఈ వాల్యూ ఏమొస్తుంది? ఈ వాల్యూ ఫైనల్ గా మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ అయినప్పుడు మనకి స్టేట్మెంట్ లకి వెళ్తాదా? మరి ఎప్పుడు కావాలి మనకి? ఈ సెలెక్ట్ చేసుకోకపోతే మనకి ఎర్రర్ మెసేజ్ చూపించాలి. ఇక్కడ నేను రాస్తున్నాను కండిషన్, ఇవన్నీ ఫాల్స్ అవుతాయి. ఫాల్స్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ లకి వెళ్దు. ఇన్ కేస్ ఇక్కడ నేను నాట్ చేస్తున్నా చూడండి, మొత్తం అన్నిటిని నాట్ చేస్తున్నా నేను. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఈ కండిషన్ లో ఏదైనా సరే ఫాల్స్ అన్ని ఫాల్స్ అయినా అనుకుంటే ఫాల్స్ అయిపోద్ది. ఫాల్స్ ని ఏం చేస్తున్నా? ట్రూ చేస్తున్నాను. అంటే ఏం సెలెక్ట్ చేసుకోకపోతే ట్రూ చేసి స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఏమొస్తుంది? ప్లీజ్ సెలెక్ట్ యువర్ జెండర్ అనేసి వస్తుంది. ఇన్ కేస్ సెలెక్ట్ చేసుకునే అనుకోండి, ఈ ఆప్షన్ ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు మనకి దీంట్లోకి వెళ్ళాలనా? సెలెక్ట్ చేసుకునేప్పుడు దీంట్లోకి వెళ్ళాలనా? జెండర్ ని సెలెక్ట్ చేసుకోకపోతే దీంట్లోకి వెళ్ళాలి. జెండర్ ని సెలెక్ట్ చేసుకుంటే దీంట్లోకి ఎందుకు వెళ్ళడం? అందుకోసం మనకి సెలెక్ట్ చేసుకుంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఏమైతే ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ లకి ఎందుకు వెళ్ళడం? మనకి ట్రూ అయినప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ లకి వెళ్ళకూడదు. ఎందుకంటే చెక్డ్ చేసుకునేవాడు, అంటే చెక్ చేశారు జెండర్ ని, చెక్ చేసినప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ లకి వెళ్ళకూడదు. అందుకోసం మనకి ఏం చేస్తున్నా? ఫాల్స్ చేస్తున్నా. అదే కనుక 1 మినిట్ సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, దీనిలోకి వెళ్ళాలి. ఇప్పుడు చూద్దాం 1 మినిట్.
ఇక్కడ చూడండి, సెలెక్ట్ యువర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సెలెక్ట్ యువర్ నేమ్, నెక్స్ట్ సెలెక్ట్ యువర్ ఈమెయిల్, నెక్స్ట్ సెలెక్ట్ యువర్ పాస్వర్డ్ 1 2 3, కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3. చూడండి, ప్లీజ్ సెలెక్ట్ యువర్ జెండర్ సెలెక్ట్ చేసుకున్నాను. సక్సెస్. ఇప్పుడు ఇది కూడా మనకి చూపించాలి కదా, రిమెంబర్ ఇది కూడా మనకు చెప్పింది అనమాట. దీనికి ఇదేంటంటే రెండే వాల్యూస్ చెక్డ్ అనమాట. మనకి వాల్యూ వచ్చేసి చెక్డ్ ఉంటుంది, మనకి డాట్ చెక్డ్ అనమాట. ఈ డాట్ చెక్డ్ వాల్యూ మనకి సెలెక్ట్ చేసుకోకపోతే ఫాల్స్ వస్తుంది, సెలెక్ట్ చేసుకుంటే ట్రూ అవుతుంది అనమాట. మనకి కావాలంటే ఈ చెక్ వాల్యూస్ ని కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ చెక్ వాల్యూ చూశారు అనేసి అనుకుంటే చెక్ చేస్తే, చెక్డ్ చేస్తే మనకి ట్రూ అవుతుంది, చెక్డ్ చేయకపోతే ఫాల్స్ అవుతుంది. అందుకోసం మనం డైరెక్ట్ గా దీనికి ఒకటే వాల్యూనే మనకు వచ్చేది. అందుకోసం మనం ఏం చేస్తామంటే డబుల్ ఈక్వల్ టు ఫాల్స్ అయినప్పుడు చెక్ డబుల్ ఈక్వల్ ఫాల్స్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎర్రర్ మెసేజ్ సెలెక్ట్ యువర్ కండిషన్స్. చెక్ డబుల్ ఈక్వల్ ఫాల్స్ అంటే మనకి ఏంటంటే ఏం సెలెక్ట్ చేసుకోకపోతే ఈ వాల్యూ ఏమొస్తుంది అంటే 1 మినిట్ చూడండి, కన్సోల్ లో చూస్తున్నాం. మనకి కన్సోల్ లో మనకి దీన్ని క్లిక్ చేస్తాం చూడండి, మనకి ఫాల్స్ వస్తుంది. అదే కనుక చెక్ చేసుకొని నేను క్లిక్ చేస్తే ట్రూ అవుతుంది. చెక్ చేసుకొని ట్రూ ఇస్తే ఇలా ట్రూ అవుతుంది, చెక్ చేసుకోకుండా ఇస్తే మనకి చెక్ చేయను ఇస్తే ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడే మనకి ప్లీజ్ చెక్ యువర్ కండిషన్స్ అని మనం రాస్తాం. ఇప్పుడు చూడండి, ఫైనల్ గా మొత్తం అన్ని రిఫ్రెష్, సబ్మిట్ యువర్ ఆప్షన్ అండ్ సబ్మిట్ యువర్ ఎఫ్ నేమ్ అండ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. అదే కన్ఫర్మ్ పాస్వర్డ్ రాంగ్ ఇచ్చారనుకుంటే చెక్ యువర్ పాస్వర్డ్స్. సో పాస్వర్డ్స్ కరెక్ట్ గా ఇస్తే జెండర్ అండ్ నెక్స్ట్ సెలెక్ట్ యువర్ కండిషన్స్ అండ్ సక్సెస్. ఫైనల్లీ ఇలా వ్యాలిడేట్ చేస్తాం. ఇప్పుడు ఇలా వ్యాలిడేట్ చేసాం, ఓకే. ఇలా వ్యాలిడేట్ చేసిన ఫామ్ డీటెయిల్స్ ని మనం ఒక చోట సేవ్ చేసుకోవాలి, ఒక చోట సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే ఎక్కడ సేవ్ చేస్తాం? మనకి నార్మల్ గా బ్యాక్ ఎండ్ లో డేటాబేస్ లో సేవ్ చేస్తారు. ఎవరికైనా సరే ఒక వెబ్సైట్ డైనమిక్ వెబ్సైట్ అయితే ఆ డైనమిక్ వెబ్సైట్ లో ఎవరైనా ఎంటర్ చేసే కంటెంట్ ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు ఈ డేటా మొత్తం తీసుకొని వెళ్ళి డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటారు. ఆ డేటాబేస్ గురించి మనకు రావాలంటే బ్యాక్ అండ్ టెక్నాలజీస్ లో ఏదో ఒక టెక్నాలజీ రావాలి. ఏదర్ పిహెచ్పి కానీ, పైథాన్ కానీ, జావా కానీ, .NET కానీ, రూబీ కానీ, వీటిలో ఏదో ఒకటి టెక్నాలజీ మనకు రావాలి. ఈ టెక్నాలజీ వస్తేనే దీంట్లో ఉండే డేటాని మీరు డేటాబేస్ లో సేవ్ చేయగలరు. కానీ ఈ ఏ టెక్నాలజీ రాకుండా మీరు ఒక కాన్సెప్ట్ ద్వారా ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూస్ ని మన డేటాబేస్ లో సేవ్ చేసుకోవచ్చు. అది ఏపీఐస్ తో అజాక్స్ కాన్సెప్ట్ అన్నమాట. అజాక్స్ కాల్స్ అంటారు నార్మల్ గా. ఈ అజాక్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని త్రూ ఏపీఐస్ ద్వారా మన దగ్గర ఉన్న డేటాని డేటాబేస్ లో మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది వ్యాలిడేషన్. వ్యాలిడేషన్ అయిన తర్వాత మన డేటాని మనకు సర్వర్ కి పంపించుకోవాలి అంటే మనకి ఏపీఎస్ గురించి తెలియాలి. ఈ ఏపీఎస్ ఎవరు ఇస్తారంటే బ్యాక్ అండ్ డెవలపర్ ఇస్తాడు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి బ్యాక్ ఎండ్ తో టచ్ ఉండదు. కానీ మీరు ఫ్రంట్ ఎండ్ లో ఉండే డేటాని డేటాబేస్ కి మీరు సెండ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు సపోజ్ 1 మినిట్ అండి, 1 మినిట్. సారీ సరే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నార్మల్ గా ఇక్కడ కాంటాక్ట్ పేజ్ లో మనకు ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ని ఎవరైనా సరే సబ్మిట్ చేస్తారు. చూడండి, ప్లీజ్ ఎంటర్ యువర్ ఫుల్ నేమ్, ఏదో ఒక నేమ్ అండ్ ఏదో ఒకటి వెబ్సైట్ అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్, ట్రైనింగ్, హలో. ఇప్పుడు ఈ డేటా వచ్చేసి మనకి సెండ్ అని క్లిక్ చేయడం వల్ల మనకి డేటాబేస్ లో సేవ్ అయిపోద్ది. డేటాబేస్ లో సేవ్ అవ్వడం ప్రాసెస్ ఏంటంటే మనకి అజాక్స్ ఏపీఐ అనమాట. అజాక్స్ ఏపీఐ కాల్స్ ద్వారా మనకి
ఈ డేటా వచ్చేసి డేటాబేస్ లో మనకి సేవ్ అవుతుంది అనమాట మనకి. ఓకేనా. జావా స్క్రిప్ట్ పర్సన్ డెవలపర్ అవ్వాలి అంటే ఈ అజాక్స్ కాన్సెప్ట్ డెఫినెట్ గా మనకు కావాలి. డెవలపర్ ఎప్పుడు అంటారు అంటే డైనమిక్ గా కంటెంట్ ని డిస్ప్లే చేసినప్పుడే, డైనమిక్ గా కంటెంట్ ని డేటాబేస్ కి సెండ్ చేసినప్పుడు మాత్రమే డెవలపర్ అంటారు అనమాట. సో యాంగులర్ లో కూడా సేమ్ ఇదే అజాక్స్ కాన్సెప్ట్ ద్వారానే మనం డేటాబేస్ కి డేటాని సెండ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏపీఎస్ క్రియేట్ చేయడం మాత్రం బ్యాక్ అండ్ పర్సన్ మాత్రమే చేస్తాడు. ఏపీఎస్ వచ్చేసి బ్యాక్ అండ్ డెవలపర్ ఇస్తాడు మనకి. బ్యాక్ అండ్ డెవలపర్ ఇస్తారనమాట మనకి. ఈ బ్యాక్ అండ్ డెవలపర్ ఏపీఐ ఎలా ఇస్తారంటే ఒక యుఆర్ఎల్ ఇస్తారు. మీ డేటా యుఆర్ఎల్ కి సెండ్ చేయాలి. వాడే చెప్తారనమాట డేటాని ఏ పారామీటర్స్ లో పంపించాలి, డేటాని ఏ పారామీటర్ లో పంపించాలి, ఏ యూజర్ కి పంపించాలి. ఈ రెండు ఆ పర్సనే చెప్తారనమాట. అండ్ డేటాని ఏ ఫార్మేట్ లో పంపించాలి అండ్ ఏ మెథడ్ లో పంపించాలి. మెథడ్, డేటా ఫార్మేట్, పారామీటర్స్, యుఆర్ఎల్ ఇవన్నీ వచ్చేసి ఒక బ్యాక్ అండ్ డెవలపర్ ఇస్తాడు అనమాట మనకి. ఆ బ్యాక్ అండ్ డెవలపర్ ఎలా ఇస్తాడు అనేసి ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఏపీఎస్ కొని మీకు చూపిస్తాను. నేను ఈ ఏపీఎస్ మీరు యూజ్ చేసుకోవచ్చు ప్రాక్టీస్ కోసం మాత్రమే. మీరు వేరే కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఆ కంపెనీస్ లో వాళ్ళు ఇస్తారు ఏపీఎస్. ఓకేనా. ఈ ఏపీఎస్ క్రియేట్ చేసేది ఓన్లీ బ్యాక్ అండ్ డెవలపరే. అంటే పిహెచ్పిలో కానీ, పైథాన్లో కానీ, జావాలో కానీ, .NET లో కానీ, రూబీలో కానీ వీటిల్లో మాత్రమే ఈ ఏపీఎస్ ని మీరు క్రియేట్ చేయాలి. ఏపీఐ ని క్రియేట్ చేయాలంటే ఏదైనా సరే సర్వర్ సైడ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి మీకు. ఓకేనా. ఇక్కడ చూడండి, పర్పస్, మెథడ్, నేమ్, పారామీటర్, టైప్. ఇక్కడ యుఆర్ఎల్ ఏంటంటే మనకి ఏదైనా సరే రిజిస్టర్ చేయాలి అంటే ఈ యుఆర్ఎల్ మీకు కావాలి. ఈ యుఆర్ఎల్ ఎందుకోసం అంటే మన ఏపీఐస్ అన్ని ఈ సర్వర్ లో ఉన్నాయన్నమాట మనకి. ఈ సర్వర్ లో మనకు ఉన్నాయి. ఇప్పుడు రిజిస్టర్ మీరు చెయ్యాలి అంటే వాడు ఇచ్చిన మెథడ్ వచ్చేసి పోస్ట్ మెథడ్. నేమ్ వచ్చేసి ఇది ఏంటంటే యుఆర్ఎల్ అనమాట. యుఆర్ఎల్ కి లాస్ట్ లో ఇది యాడ్ చేస్తారు, యాడ్ స్టూడెంట్ రిజిస్టర్ అనేసి. ఇప్పుడు సపోజ్ రిజిస్టర్ ఏదైనా సరే ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఏపీఐ చేయాలనుకుంటున్నారు. రిజిస్టర్ ఏపీఐ చేయాలనుకుంటున్నాను అనుకోండి. యుఆర్ఎల్ ఏంటంటే మనకి ఇక్కడ చూపిస్తానండి. ఈ షీట్ మీకు పంపిస్తాను నేను. ఇది యుఆర్ఎల్ అనమాట మనకి. రిజిస్టర్ చేయాలంటే యుఆర్ఎల్ కి ఇది కామన్ గా ఉండే యుఆర్ఎల్ అనమాట. దీనికి లాస్ట్ లో మనకి యాడ్ స్టూడెంట్ అనమాట. ఇది యుఆర్ఎల్. అండ్ అలానే మెథడ్ కూడా ఇవ్వాలి. బ్యాక్ అండ్ డెవలపర్ ఏపీఐ రాసేటప్పుడు యుఆర్ఎల్, ఏ యుఆర్ఎల్ కి మీ డేటాను పంపించాలి, ఏ మెథడ్ కి పంపించాలి అంటే ఏ మెథడ్ లో పంపించాలి, పోస్ట్ మెథడ్ లో పంపించాలి. అండ్ డేటా ఫార్మేట్, ఏ ఫార్మేట్ లో పంపించాలి అంటే జేసన్ ఫార్మేట్ లో పంపించాలనా లేదా ఫామ్ డేటా ఫార్మేట్ లో పంపించాలనా, ఇలా అనమాట. నేను ఫామ్ డేటా ఫార్మేట్ లో పంపించమని నేను చెప్తున్నాను. జేసన్ లో పంపించినప్పుడు వాడు జేసన్ లో వాల్యూస్ మనకి ఇస్తాడు అనమాట. నెక్స్ట్ పారామీటర్స్ అనమాట. ఏ పారామీటర్స్ లేకి డేటాను పంపించాలి. పారామీటర్స్ మీ దగ్గర ఉన్న డేటాని ఈ పారామీటర్స్ లేకి మీరు పంపించాలన్నమాట. ఈ పారామీటర్స్ ద్వారా డేటాని మాత్రమే మీరు సర్వర్కి పంపించాలి. వీడు ఏ పారామీటర్స్ అయితే ఇచ్చాడో ఆ పారామీటర్స్ వాల్యూస్ మాత్రమే మీరు డేటాబేస్ సెండ్ చేయాలి. వీటికంటే మీరు ఎక్కువ పారామీటర్స్ డేటాని మీరు పంపించడానికి వీలు లేదు. ఓకేనా. వాడు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మన డిజైన్ అయినా చేసుకోవాలి. లేదనుకుంటే ఓన్లీ ఆ పారామీటర్స్ కి వాలిడేషన్ చేసుకోవాలి. ఆ పారామీటర్స్ లో వచ్చిన డేటాని మాత్రమే మనం సర్వర్ కి సెండ్ చేయాలి. ఓకేనా. ఇది రిజిస్టర్ చేయడానికి. అదే లాగిన్ చేయాలి అంటే ఇక్కడ రిజిస్టర్ మీరు అయి ఉంటారు. రిజిస్టర్ అయినప్పుడు మీ డేటా వచ్చేసి డేటాబేస్ లో స్టోర్ అయి ఉంటుంది. ఏ డేటా అయితే మీరు రిజిస్టర్ అయ్యారో అదే డేటాతో మీరు లాగిన్ చేస్తే
లాగిన్ సక్సెస్ఫుల్ అవుతుంది మనకి. అప్పుడు మనం వేరే డాష్ బోర్డ్కి మనం నావిగేట్ చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ ద్వారా మనం లాగిన్ అయితే వేరే డాష్ బోర్డ్కి మనం నావిగేట్ చేయొచ్చు. ఓకేనా? గెట్ యూజర్స్, ఏదైనా సరే మనకి రిజిస్టర్ అయిన వాళ్ళ యూజర్స్ అన్నిటిని మనం గెట్ చేసుకోవడానికి. డెలీట్ యూజర్, పర్టికులర్ ఒక యూజర్ని మీరు డిలీట్ చేయాలి అంటే యూఐడిని మీరు పాస్ చేయాలి. అప్డేట్ చేయాలంటే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ ని అప్డేట్ చేసుకోవాలి. ఏదైనా సరే స్లైడర్ చేయాలంటే ఇవన్నీ. నేను ఈ కాన్సెప్ట్ లో రిజిస్టర్, లాగిన్, గెట్ యూజర్స్ ఈ 3 ఏపీఐస్ గురించి నేను చెప్తాను జావా స్క్రిప్ట్ లో. యాంగులర్ లో వచ్చేసి రిజిస్టర్, లాగిన్, గెట్ యూజర్స్, డెలీట్ యూజర్, అప్డేట్ యూజర్, గెట్ స్లైడర్, యాడ్ స్లైడర్, డెలీట్ స్లైడర్, అప్డేట్ స్లైడర్, ఇన్ని ఏపీఐస్ నేను చెప్తాను అనమాట. ఓకేనా? 10 ఏపీఐస్ నేను చెప్తాను ఈ యాంగులర్ లో. ఓన్లీ జావా స్క్రిప్ట్ లో మాత్రం ఓన్లీ 3 URLs గురించి నేను డిస్కస్ చేస్తాను, ఏపీఐస్ గురించి. ఇప్పుడు అజాక్స్ కాన్సెప్ట్ అంటే ఎందుకు చూద్దాం. సారీ, Ajax is not a programming language. Ajax is a technique for accessing web server from a web page. ఒక సింగిల్ లైన్ మీకు తెలిసిపోతుంది. Ajax is a technique for accessing web servers from a web page. Ajax stands for asynchronous JavaScript and XML. Ajax observation అన్నమాట. Ajax just is a combination of a browser built-in XML HTTP request object to request data from a web server. డేటాని మనకి డేటా సర్వర్ నుంచి మనకి గెట్ చేసుకోవాలంటే ఈ XML HTTP రిక్వెస్ట్ ఇది ఒక క్లాస్ అన్నమాట. ఈ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్ ద్వారా మనం డేటాని సర్వర్ పంపిస్తాం. ఆ మెథడ్స్ ఏంటి, అవి ఎలా కాల్ చేస్తాం ఏంటి చూద్దాం. వన్స్ డేటా మనకు వచ్చిన తర్వాత మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని HTML లో డిస్ప్లే చేస్తాం. ఓకేనా? అది వర్క్ ఎలా అవుతుందంటే ఇప్పుడు చూడండి, బ్రౌజర్ లో ఏదైనా సరే ఒక ఈవెంట్ అక్కర్ అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే క్రియేట్ అన్ XML HTTP రిక్వెస్ట్, సెండ్ HTTP రిక్వెస్ట్. ఏదైనా సరే ఒక XML రిక్వెస్ట్ ని మనం క్రియేట్ చేస్తాము అండ్ సెండ్ రిక్వెస్ట్ చేస్తాం. సెండ్ చేసిన తర్వాత మనం త్రూ ఇంటర్నెట్ ద్వారా, ఈ అజాక్స్ చేయాలంటే ఇంటర్నెట్ మీకు ఉండాలి. ఇంటర్నెట్ ద్వారా సర్వర్కి వెళ్తారు. సర్వర్కి వెళ్ళిన తర్వాత ఆ సర్వర్ వచ్చేసి రెస్పాన్స్ ని బ్యాక్ ఇస్తుంది. సర్వర్ రెస్పాన్స్ ని బ్యాక్ ఇస్తుంది. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఒక రిజల్ట్ అంటూ మనకు వచ్చి ఉంటుంది. ఆ రిజల్ట్ ని మనం HTML లో మనం ప్రింట్ చేసుకోవాలి. HTML లో ప్రింట్ చేసుకునే ప్రాసెస్ ఏంటంటే మనకి జావా స్క్రిప్ట్ ప్రాసెస్. ఈ అజాక్స్ కాన్సెప్ట్ జావా స్క్రిప్ట్ లో ఉంటుంది, jQuery లో ఉంటుంది, PHP లో ఉంటుంది, యాంగులర్ లో ఉంటుంది, రియాక్ట్ లో ఉంటుంది. ఎవ్రీ లాంగ్వేజ్ లో మనకి ఈ అజాక్స్ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. కాన్సెప్ట్ సేమే, సింటాక్సెస్ మనకు చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. కాన్సెప్ట్ అంతా సేమే కానీ సింటాక్సెస్ ఇక్కడ ఒక విధంగా రాస్తాం, jQuery లో విధంగా రాస్తాం, యాంగులర్ లో విధంగా చేస్తాం అండ్ రియాక్ట్ లో ఒక విధంగా చేస్తాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి బ్యాక్ ఎండ్ టెక్నాలజీ రానవసరం లేదు. ఈ ఏపీఐ ఇంటిగ్రేషన్ వస్తే చాలు. ఏపీఐ ఇంటిగ్రేషన్ వస్తే చాలు అనమాట ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి. అందుకే ఫ్రంట్ ఎండ్ ని డెవలపర్ అంటారు. ఫ్రంట్ ఎండ్ డిజైనర్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేది ఎప్పుడు అంటారు అంటే ఈ ఏపీఐస్ తో మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మాత్రమే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. లేదు ఓన్లీ డిజైనింగ్ అంటే లైక్ బూస్ట్రాప్ వరకు మాత్రమే, HTML, CSS, బూస్ట్రాప్ అంటే జావా స్క్రిప్ట్ లో అజాక్స్ కాన్సెప్ట్ కాకుండా రిమైనింగ్ చేసేటి అన్ని డిజైనరే అనమాట. అజాక్స్ కాన్సెప్ట్ మనం చేసాము అనేసి అనుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతారు అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లో మనకి ఏదో ఒక స్కిల్ వచ్చి ఉండాలి. అది ఎయిదర్ యాంగులర్ ఆర్ ఎయిదర్ రియాక్ట్ అనమాట. ఏదో ఒక స్కిల్ వస్తేనే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతారు, లేకపోతే మీరు ఫ్రంట్ ఎండ్ డిజైనరే అవుతారు. ఓకేనా? నెక్స్ట్ హౌ టు అజాక్స్ వర్క్స్ 1 by 1 మనం చూద్దాం. ఫస్ట్ మనకి రిజిస్టర్ చేయాలి అంటే మనకి ఏ పారామీటర్స్ కావాలి? ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్. ఇవి మాత్రమే మనకు ఉండాలి, రిమైనింగ్ మనకు వద్దు అనమాట. ఈ పారామీటర్ ని బేస్ చేసుకొని మనకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ చేద్దాం. నేను ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ చేశాను, వాలిడేషన్ కూడా నేను చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్.
వాడు ఏదైతే పారామీటర్స్ ఇచ్చాడో ఆ పారామీటర్స్ ని నేను తీసుకున్నాను. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, ఈ వాల్యూస్ నేను తీసుకున్నాను. ఈ వాల్యూస్ నేను వ్యాలిడేట్ చేశాను. ఈ వాల్యూస్ ని నేను వ్యాలిడేట్ కూడా నేను చేసాను అనమాట. చూడండి, సేమ్ ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, చెక్డ్. అండ్ ఎఫ్ నేమ్ డాట్ లెంత్ అయినప్పుడు ఇట్లా రెడ్ కలర్, అదే కానీ ఎల్ నేమ్ డాట్ లెంత్ అయినప్పుడు ఇట్లా రెడ్ కలర్. ఇది అంతా వ్యాలిడేషన్ అనమాట. ఎప్పుడు మనం అజాక్స్ కాన్సెప్ట్ రాయాలి అంటే ఈ వ్యాలిడేషన్ అంతా అయిన తర్వాత సక్సెస్ ఎక్కడైతే అవుతాదో అక్కడ వ్యాలిడేషన్ మనం రాయాలన్నమాట. 1 minute తీయద్దు మనం. ఇక్కడ సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ అయిన చోట మీరు ఏం చేయాలి అంటే XML HTTP రిక్వెస్ట్ ఉంది కదా మనకి, ఆ రిక్వెస్ట్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ XML HTTP రిక్వెస్ట్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలన్నమాట. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే న్యూ అనే కీవర్డ్ ద్వారా మనం క్రియేట్ చేస్తాం. న్యూ అంటే వేర్ ఎక్స్ ఈక్వల్ టు న్యూ XML HTTP రిక్వెస్ట్. ఇది ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్ అనమాట. ఇది ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్. ఇప్పుడు ఈ క్లాస్ లోపల మనకి ఏమేమి ఉంటాయంటే మనకి పోస్ట్ మెథడ్ కానీ, గెట్ మెథడ్ కానీ, డిలీట్ మెథడ్ కానీ, పుట్ మెథడ్ కానీ, సెండ్ మెథడ్ కానీ, A to Z మనకి అన్ని దీంట్లో ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఈ డేటాని సర్వర్ పంపించాలంటే ఓపెన్ మెథడ్ అనేసి ఉంటుంది. దీంట్లో ఓపెన్ మెథడ్ ఉంటుంది. ఆ ఓపెన్ మెథడ్ మనకు కాల్ చేసుకోవాలంటే ఈ ఆబ్జెక్ట్ నేమ్ తోనే మనం కాల్ చేసుకోవాలి. x.open. ఈ ఓపెన్ మెథడ్ ద్వారా మనకి URL ని పాస్ చేయాలి. ఓపెన్ అనే మెథడ్ ద్వారా మనకి మెథడ్ పంపించాలి. స్ట్రింగ్ ఫార్మాట్ లో పంపించాలి. URL పంపించాలి. ఇది ఆల్వేస్ ట్రూ అనమాట. సింక్రనస్ అనేసి అని ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది ట్రూనే ఉంటుంది మీకు. ఇప్పుడు మెథడ్ ఏంటి మనకి ఇప్పుడు రాసేది ఇక్కడ రిజిస్ట్రేషన్ మనం చేస్తున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్ కి మన మెథడ్ ఉంది. ఏంటి ఆ మెథడ్? పోస్ట్ మెథడ్. లేకపోతే ఇక్కడికి వెళ్ళండి, URL చూడండి, మీకు మెథడ్ ఏంటి? పోస్ట్ మెథడ్ అనమాట. సో మెథడ్ కాపీ చేసుకోండి, ఆ మెథడ్ ని ఇక్కడ ఇచ్చేయండి. మెథడ్ వచ్చేసి మనకి పోస్ట్ మెథడ్. యుఆర్ఎల్ ఏంటి? నేను ఇందాక కాపీ చేశాను కదా, ఇది మొత్తం URL అనమాట. URL. నెక్స్ట్ x.send అనే మెథడ్ ఉంది. ఈ సెండ్ ద్వారా మనం ఏం చేస్తామంటే డేటాని సర్వర్ పంపిస్తాం. డేటాని పంపించాలి. ఆ డేటాని పంపించాలంటే వాడు ఏ పారామీటర్స్ పంపించమంటున్నాడు, ఏ ఫార్మేట్ లో పంపించమంటున్నాడు? ఫార్మ్ డేటా ఫార్మేట్ లో పంపించమంటున్నాడు. డేటాని ఫార్మ్ డేటా ఫార్మేట్. ఇది కూడా ఒక క్లాస్ అనమాట. దానికంటూ ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఒక ఆబ్జెక్ట్ మనం కాన్స్టెంట్ ఏదైనా సరే వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు ఇక్కడ కాన్స్టెంట్ అనేది డిక్లేర్ చేసుకోండి మీరు. కాన్స్ట్ అనేది ఇక్కడ కూడా అంతే, మనకి లెట్ అనే కాన్స్టెంట్ తో చేసుకోండి. లెట్ అంటే మనకి కాపీగా ఉండకూడదు అనేసి వేరియబుల్స్. లెట్ x ఈక్వల్ టు న్యూ XML రిక్వెస్ట్ అండ్ ఓపెన్ అనే మెథడ్ ద్వారా మెథడ్ అండ్ URL సింక్రనస్ అనేసి మనం పంపిస్తాం. ఏ URL పంపిస్తాం, ఏ మెథడ్ ద్వారా పంపిస్తున్నాం. ఇప్పుడు సెండ్. ఇప్పుడు డేటాని మనం పంపించాలి. ఈ డేటాని ఫార్మ్ డేటా ఫార్మాట్ లో మనం కన్వర్ట్ చేసుకుని పంపించాలి. ఇప్పుడు ఫార్మ్ డేటా ఫార్మాట్ లకి మనకు కొన్ని పారామీటర్స్ ఇచ్చాడు. ఎఫ్ నేమ్ అనమాట. ఇప్పుడు ఎఫ్ నేమ్ వచ్చేసి ఫార్మ్ డేటా ఫార్మాట్ లో మనం పంపించాలి. దానికోసం మనం ఏం చేయాలంటే అపెండ్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి ఈ డేటాలకి అపెండ్ చేసుకోవాలి మనం వాల్యూస్ ని. డేటా డాట్ అపెండ్ ఆఫ్. ఇక్కడ ఏంటంటే ఒక డబుల్ కోట్స్ ఉంటుంది. ఇది సర్వర్ కీ అనమాట. సర్వర్ కీ ఇక్కడ ఉండే వాల్యూ. ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఉన్న డేటా. ఫస్ట్ సర్వర్ కీస్ అంటే ఏంటంటే వాడు ఇచ్చిన పారామీటర్స్ నేమ్స్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఇవ్వాలి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఏదైతే ఉందో అదే నేమ్స్ మీరు ఇచ్చేయాలి. ఎఫ్ నేమ్. ఇక్కడ ఏ నేమ్స్ అయితే ఉన్నాయి మనకి అంటే ఇక్కడ మీకు ఇచ్చిన నేమ్స్ అనమాట. ఇక్కడ పారామీటర్స్ లో ఏ నేమ్స్ అయితే ఇచ్చారో
ఆ నేమ్స్ నే మీరు ఇచ్చేయాలి. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్, నెక్స్ట్ పాస్వర్డ్. సేమ్ నేమ్స్, అసలు నేమ్సే మారకూడదు ఇక్కడ నేమ్స్ మారకూడదు. ఇప్పుడు మనం డేటాని ఇక్కడ ఉన్న వేరియబుల్స్ లెక్క మనం స్టోర్ చేసాం. ఇది మన యూజర్ డిఫైన్ వేరియబుల్స్. అదే నేమ్స్ వేరియబుల్ తీసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన వేరియబుల్ తీసుకోవచ్చు. ఎఫ్ నేమ్ లో ఉండే డేటా వచ్చేసి సర్వర్ కీలో ఉండే డేటా లెక్క మనకి వెళ్ళాలి. ఇక్కడ డబుల్ కోట్స్ ఇవ్వకూడదు. డైరెక్ట్ గా ఇక్కడ ఉండే డేటా ఈ సర్వర్ కీకి వెళ్ళాలి. అలానే ఎల్ నేమ్ లో ఉండే డేటా ఈ సర్వర్ కీకి వెళ్ళాలి. అదే కనుక ఈమెయిల్లో ఉండే డేటా ఈ సర్వర్ కీకి వెళ్ళాలి. అదే ఫోన్ నెంబర్లో ఉండే డేటా ఫోన్లో ఉండే డేటా ఈ సర్వర్ కీకి వెళ్ళాలి. పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ రెండు ఒకటే ఉంటాయి. మనకి ఏదో ఒక వాల్యూని మనం పంపించుకోవచ్చు. పిఎస్డి అని కానీ PSD1 కానీ ఏదో ఒకటి వాల్యూని మనం సెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది మొత్తం అంతా మనకి సర్వర్ పంపిస్తే సర్వర్ రెస్పాన్స్ ఇస్తుంది అన్నమాట. మనకి ఆ రెస్పాన్స్ ఎక్కడ స్టోర్ అవుతుంది? మళ్ళీ ఎక్స్లేకి వచ్చే స్టోర్ అవుతుంది. ఒకసారి చూద్దాం. console.log x. ఈ రెస్పాన్స్ మనకు వచ్చిన తర్వాత ఈ రెస్పాన్స్ ని మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మన HTML ప్రింట్ చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ నేను క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. రెస్పాన్స్ ఇక్కడ వస్తుంది. రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనం జావా స్క్రిప్ట్ లో మనం ప్రింట్ చేసుకోవాలన్నమాట. అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం HTML ప్రింట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చూద్దాం. ఫస్ట్ వ్యాలిడేషన్ మనం చేసాం కాబట్టి చూడండి, శివశంకర్ అంటే ఇది వచ్చేసి ఎంటర్ యువర్ ఎల్ నేమ్. ఇవన్నీ వాల్యూస్ ఇచ్చేస్తాను నేను. నీల అండ్ ఈమెయిల్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది ఇచ్చారా, రిజిస్టర్ అవ్వంది ఇచ్చారా, అది మీ చాయిస్ అనమాట. అది ఆల్రెడీ రిజిస్టర్ అయింది ఇస్తే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ డేటా అనేసి అది అడుగుతుంది అనమాట. ఒకసారి చూద్దాం మనం. పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, రిజిస్టర్ అండ్ రిజిస్టర్. చూడండి, ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది మనకి. రెస్పాన్స్ వచ్చింది, వెంటనే సబ్మిట్ చేస్తూనే రెస్పాన్స్ వచ్చింది మనకి. ఇప్పుడు చూద్దాం మనకి ఈ రెస్పాన్స్ లో మనం చూడండి, రెస్పాన్స్ టెక్స్ట్ అనేసి ఉంటుంది. ఎటువంటి రెస్పాన్స్ టెక్స్ట్ అండ్ రెస్పాన్స్ యుఆర్ఎల్, URL అండ్ రెస్పాన్స్ స్టేటస్ 200, టైమ్ అవుట్ స్టేటస్ టెక్స్ట్. చూడండి, ఇవన్నీ వాల్యూస్ ఉన్నాయి మనకి. రెడీ స్టేట్ 4, ఈ వాల్యూస్ అన్ని మనకి ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ ఇలా వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుంది అనేసి ఇప్పుడు చూద్దాం. ఇదంతా క్రియేట్ చేసాం, సర్వర్ పంపించాం. ఇవన్నీ సర్వర్ పంపించిన తర్వాత మనకి రెస్పాన్స్ వచ్చింది. మనకి రెస్పాన్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, x.html రిక్వెస్ట్ అబ్రాడ్ గెట్ అండ్ ఓపెన్ అనే మెథడ్, URL అసింక్రనస్ యూజర్ పాస్వర్డ్, సెండ్ అనే మెథడ్, సెండ్ స్ట్రింగ్ అనే మెథడ్. ఇవి ఈ మూడు మనకు అవసరం. సెండ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే మనకి పోస్ట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు డేటాని సర్వర్ సెండ్ చేసినప్పుడు స్ట్రింగ్ అనేసి యూజ్ చేస్తాం. ఇదేంటంటే మనకి సెండ్ అంటే గెట్ మెథడ్ యూజ్ చేసాం. అంటే సర్వర్ నుంచి డేటాని గెట్ చేసుకున్నప్పుడు మన డేటాని ఏం పంపించిన అవసరం లేదు సర్వర్కి. సర్వర్ నుంచి మనం గెట్ చేసుకుంటాం కాబట్టి ఓన్లీ సెండ్ మెథడ్ ని యూజ్ చేస్తాం అంట మనం. ఓకేనా? నెక్స్ట్ రెస్పాన్స్ మనకు వచ్చిందా కదా, రెస్పాన్స్ అన్నమాట. ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఫంక్షన్. ఆన్ రెడీ స్టేట్ ఫంక్షన్ ఏంటంటే డిఫైన్ ఫంక్షన్ టు బి కాల్డ్ వెన్ ద రెడీ స్టేట్ ప్రాపర్టీ చేంజెస్. రెడీ స్టేట్ ప్రాపర్టీ ఇక్కడ చూడండి, రెడీ స్టేట్ ప్రాపర్టీ 0 రిక్వెస్ట్ నాట్ ఇన్స్టలైజ్ అనమాట. 1 సర్వర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అనమాట. 2 రిక్వెస్ట్ రిసీవ్డ్ అండ్ 3 ప్రాసెసింగ్ రిక్వెస్ట్. 4 రిక్వెస్ట్ ఫినిష్డ్ అండ్ రెస్పాన్స్ ఈజ్ రెడీ. ఇక్కడ చూద్దాం మరి రెడీ స్టేట్ 4 అనేసి ఏమన్నా వచ్చిందేమో చూద్దాం మనం. రెస్పాన్స్ అయిందో చూడండి, రెడీ స్టేట్ 4 వచ్చింది కాబట్టి దాని సొల్యూషన్ ఏంటి మనకి, రెస్పాన్స్ రిక్వెస్ట్ ఫినిష్డ్ అండ్ రెస్పాన్స్ ఈజ్ రెడీ అనమాట. ఈ రెస్పాన్స్ ని మనం గెట్ చేసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ అయ్యేదాన్ని బట్టి, ఈ రెడీ స్టేట్ చేంజ్ అయ్యేదాన్ని బట్టి మనం కాల్ చేసుకోవాలంటే ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఫంక్షన్ ని కాల్ చేసుకోవాలి. ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి దీంట్లోనే ఉంటుంది. చూడండి, ఆన్ రెడీ స్టేట్ చేంజ్
ఈ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఎక్కడ ఉంది మనకి? ఎక్స్ ఈక్వల్ టు ఇదంతా ఆబ్జెక్ట్ అనమాట మనకి. ఎక్స్ ఈక్వల్ టు ఇది మొత్తం అంతా ఆబ్జెక్ట్. అందుకోసం మనము ఈ వాల్యూస్ అన్నిటిని గెట్ చేసుకోవాలంటే ఈ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఫంక్షన్ ద్వారా మనం ఈ డేటాని మనం గెట్ చేసుకోవాలి. మనకి రెస్పాన్స్ ఒకటే కావాలి మనకి. ఈ రెస్పాన్స్ ని మనం గెట్ చేసుకోవాలి. ఈ రెస్పాన్స్ మనకు కావాలంటే ఎక్స్ డాట్ రెస్పాన్స్ అంటే మనకి ఈ రెస్పాన్స్ అనేది మనకు వస్తుంది. కావాలంటే చూడండి మీరు, ఎక్స్ డాట్ రెస్పాన్స్ అనేసి మనం ఇచ్చాము అనేసి అనుకుంటే ఓన్లీ రెస్పాన్స్ మాత్రమే మనకు వస్తుంది అన్నమాట. ఒకసారి మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నాను. ఇవ్వ చూడండి, సబ్మిట్ రిజిస్టర్ చేశాను. స్పెల్లింగ్ కరెక్ట్ గా రాశాను. రిఫ్రెష్ చేయలే కదా మనం. ఎక్స్ డాట్ రెస్పాన్స్ అనమాట మనకి. ఎక్స్ డాట్ రెస్పాన్స్ రాసుకున్నప్పుడు మనకి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వాల్యూస్ వచ్చేసి నేను 1 by 1 ఇస్తాను. ఆ రెస్పాన్స్ మనకి ఏమొస్తుంది అనేసి. ఈమెయిల్ ఆల్రెడీ రిజిస్టర్ అయిందే ఇస్తాను నేను. మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. డేటా ఏదో మనకు కనపడలేదు. రిజిస్ట్రేషన్ అయితే రెస్పాన్స్ రావట్లేదు మనకి. అది JSON ఫార్మాట్ లో ఉండబట్టి మనకు రావట్లేదు. ఒకసారి అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఫంక్షన్ ద్వారా మాత్రమే ఆ డేటాని మనం గెట్ చేసుకోగలం అనమాట. ఇక్కడ చూడండి మనకి డేటా అనేది రావట్లేదు మనకి. అందుకోసం మనం ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఫంక్షన్ ద్వారా మాత్రమే ఈ రెస్పాన్స్ ని మనం గెట్ చేసుకోగలం. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాం ఎక్స్ డాట్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఫంక్షన్. ఎక్స్ డాట్ ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది అనమాట. రెడీ స్టేట్ చేంజ్ అయ్యే దాన్ని బట్టి మనం గెట్ చేసుకుంటాం. ఆ రెడీ స్టేట్ చేంజ్ కూడా మనకి ఎప్పుడెప్పుడు గెట్ చేసుకుంటాం అంటే ఇక్కడ చూడండి, రెడీ స్టేట్ 4 అవ్వాలి అండ్ స్టేటస్ 200 అవ్వాలి. స్టేటస్ 200 అయినప్పుడు ఓకే అనమాట. 403 అయినప్పుడు 500 అనమాట. 404 అయినప్పుడు నాట్ ఫౌండ్ అనమాట. సో అందుకోసం రెడీ స్టేట్ 4 అవ్వాలి, స్టేటస్ 200 అవ్వాలి. రెడీ స్టేట్ 4 అండ్ స్టేటస్ 200 అయినప్పుడు మాత్రమే మనకి వాల్యూని గెట్ చేసుకోవాలి. అందుకోసం మళ్ళీ ఇఫ్ కండిషన్ రాస్తున్నాను నేను ఇక్కడ. ఈ రెండు అయినప్పుడు మాత్రమే నాకు కావాలి. ఇఫ్ ఎక్స్ డాట్ స్టేటస్ డబల్ ఈక్వల్ టు 200 అయినప్పుడు అండ్ ఎక్స్ డాట్ రెడీ స్టేట్ డబల్ ఈక్వల్ టు 4 అయితే ఆ వాల్యూస్ ని మనం రాస్తాం. ఇప్పుడు మనం రెస్పాన్స్ ని గెట్ చేసుకుంటాం. కన్సోల్ డాట్ ఎక్స్ డాట్ రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది చూడండి మనకి. ఎక్స్ డాట్ రెస్పాన్స్ ఒకసారి చూద్దాం అవుట్పుట్. రిఫ్రెష్. ఏదో ఒక వాల్యూని మళ్ళీ ఇస్తున్నాను నేను. 1 2 3 అండ్ 1 2 3 చూడండి రెస్పాన్స్ మనకు వచ్చింది. స్టేటస్ 0, మెసేజ్ వచ్చేసి యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇది ఏ ఫార్మేట్ లో ఉంది ఎవరైనా చెప్తారా? ఈ రెస్పాన్స్ వచ్చేసి ఏ ఫార్మేట్ లో ఉంది మనకి? ఇలా ఉంది అంటే అది ఏ ఫార్మేట్ మనకి? స్ట్రింగ్. అది మీరు ఎప్పుడైనా చూడలేదా ఇది ఏ ఫార్మేట్ లో ఉంది అనేసి? ఇలా ఉండేది. ఓకే, ఆబ్జెక్ట్ లాగే ఇంకొకటి ఏమి ఉండదా? ఫంక్షనా? ఫంక్షన్ లో మనకి ఇలా ఎప్పుడైనా రాస్తామా? ప్రాపర్టీ కోలన్ వాల్యూ, ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫంక్షన్ లో ఎప్పుడైనా రాస్తామా? ఫ్లోరల్ బ్రాకెట్ అంటే ఆబ్జెక్టే. ఆబ్జెక్ట్ అయినప్పుడు మనకి ఇది ఆబ్జెక్ట్. మనకి ఆబ్జెక్ట్ ఫార్మాట్ ఎలా ఉంటది? ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఉంటది, ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఉంటది. ఈ ప్రాపర్టీకి మనకి డబుల్ కోట్స్ ఉండదు, ప్రాపర్టీకి మనకి డబుల్ కోట్స్ ఉండదు. మరి ఇక్కడ డబుల్ కోట్స్ వచ్చిందంటే అది ఏ ఫార్మాట్ మనకి? ప్రాక్టీస్ లేదు. 3 days ఇచ్చాను నేను ప్రాక్టీసింగ్ కి. ఆ 3 days లో నేను టాపిక్ చెప్పాను. అది ప్రాక్టీస్ చేయకపోతే చాలా కష్టం. ముందే చెప్తున్నాను, జావా స్క్రిప్ట్ లో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయని. JSON ఫార్మాట్ అనమాట ఇది. ప్రాపర్టీకి అండ్ వాల్యూకి ఏదైనా సరే వాల్యూ నెంబర్ ఉందనుకుంటే దానికి డబుల్ కోట్స్ ఇవ్వకూడదు. ప్రాపర్టీకి అండ్ వాల్యూకి రెండింటికి డబుల్ కోట్స్ వస్తుందంటే ఇది JSON ఫార్మాట్. సో JSON ఫార్మాట్ లో ఉండే వాల్యూని మనం
HTML లో మనం ప్రింట్ చేసుకోవడం అంటే జావాస్క్రిప్ట్ ద్వారా HTML లో ప్రింట్ చేయాలంటే ఓన్లీ ఇది ఆబ్జెక్ట్ ఫార్మాట్ లోనే ఉండాలి. ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో ఉంది అనేసి అనుకుంటే దాన్ని HTML లో మనం ప్రింట్ చేసుకుంటాం. సో దాన్ని HTML అంటే మనం ఆబ్జెక్ట్ లైక్ మనం కన్వర్ట్ చేయాలి అనుకుంటే JSON పార్స్ x.response ని JSON పార్స్ ద్వారా నేను రిజల్ట్ లైక్ నేను స్టోర్ చేస్తున్నాను. చూడండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్. ఇప్పుడు మళ్ళీ వేరే వాల్యూస్ ఇస్తున్నాను. అన్ని చూడండి, మా JSON అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే JSON ద్వారా మాత్రమే పాసిబుల్ అన్నమాట. ఎందుకంటే ఆబ్జెక్ట్ ద్వారా ఒక పేజ్ నుంచి ఒక పేజ్ కి రెస్పాన్స్ వెళ్ళదు. మనకి ఇక్కడ చూడండి, మనకి ఇది JSON ఫార్మాట్ లో ఉంది. ఈ JSON మనకి ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, మనకి స్టేటస్ 0 మెసేజ్ యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇప్పుడు ఈ మెసేజ్ వచ్చేసి ఇక్కడ నేను డిస్ప్లే చేసుకోవాలి. ఈ రిజిస్టర్ కింద నేను డిస్ప్లే చేసుకోవాలి. రిజిస్టర్ కింద నేను డిస్ప్లే చేసుకోవాలంటే అక్కడ ఏదైనా సరే ఒక ఎంటీ డివ్ని తీసుకొని ఆ డివ్లకి మెసేజ్ తీసుకున్నా చూడండి. ఈ మెసేజ్ లకి మనం ఇక్కడ ఉండే వాల్యూని మనం సెండ్ చేస్తాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఈ ఐడి వచ్చేసి మనకి ఇది. ఇక్కడ ఉండే వాల్యూ మనం డైనమిక్ గా ప్రింట్ అవ్వాలి. డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇక్కడ రిజల్ట్ లో ఉండే మెసేజ్ మనం ప్రింట్ అవ్వాలి. సర్వర్ నుంచి వచ్చే రెస్పాన్స్ మనం ప్రింట్ చేయాలన్నమాట. రిజల్ట్ డాట్ మెసేజ్ ఒకసారి చూద్దాం మనకు అవుట్పుట్. రిఫ్రెష్. 1 2 3 రీడ్ మోర్ రిజిస్టర్. చూడండి, ఇవ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి వస్తున్నాయి. ఇక్కడ నేనేం చేస్తానంటే మొబైల్ నెంబర్ మారుస్తాను చూడండి. ఇక్కడ ఏదైనా సరే నేను కొత్త ఈమెయిల్ ఐడి నేను క్రియేట్ చేస్తున్నాను 1 2 3 అని రిజిస్టర్. చూడండి, రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ వచ్చింది. ఇంతకుముందు మళ్ళీ ఇదే దాన్ని క్లిక్ చేస్తే యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. కొత్త ఈమెయిల్ తో మనం ఇచ్చాము అనేసి అనుకుంటే రిజిస్టర్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఇప్పుడు మనకి రిజిస్టర్ సక్సెస్ఫుల్ వచ్చిందంటే గ్రీన్ కలర్ లో మనం చూపించాలి. యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి వచ్చింది అంటే కలర్ వచ్చేసి మనకి రెడ్ కలర్ లో చూపించాలి. ఇది దేని ద్వారా మనం చూపిస్తాము అంటే చూడండి, స్టేటస్ =1 వచ్చింది అంటే రిజిస్టర్ సక్సెస్ఫుల్ అనేసి, స్టేటస్ 0 వచ్చింది అనుకుంటే యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి. సో ఈ స్టేటస్ ద్వారా మనం ప్రింట్ చేస్తాము. సేమ్ ఇక్కడ ఇఫ్ కండిషన్, ఇఫ్ రిజల్ట్ డాట్ స్టేటస్ =1 అయితే ఈ వాల్యూకి మనం ఈ వాల్యూకి మనం స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు గ్రీన్ ఇస్తాం. అదే కనుక ఎల్స్ పార్ట్ లో దానికి ఆపోజిట్ అంతే, దానికి ఆపోజిట్ కలర్ రెడ్ ఇస్తాం. రెడ్. చూడండి అవుట్పుట్. రిఫ్రెష్. ఏదైనా సరే వాల్యూని నేను సేవ్ చేస్తున్నాను. అండ్ 1 2 3 రిజిస్టర్. చూడండి, రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ గ్రీన్ కలర్ వచ్చింది. మనకి గ్రీన్ కలర్ లో మనకు వచ్చింది. గ్రీన్ కలర్ వచ్చింది అనేసి అంటే మన వాల్యూ సక్సెస్ గా రిజిస్టర్ అయినట్టు. అదే కనుక మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తాను. చూడండి, యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. మీ సర్వర్ లో అంటే మీ డేటాబేస్ లో ఆల్రెడీ వీటితో మ్యాచ్ అయ్యే డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయి అనేసి అనుకుంటే యువర్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనేసి వస్తుంది. మ్యాచ్ లేదు అనేసి అనుకుంటే గ్రీన్ కలర్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా సరే డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి. నేను చూడండి ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తాను. ఐలాండర్ 5 PM 6 PM @gmail.com. గుర్తుపెట్టుకోండి ఈమెయిల్ని 5 PM 6 PM @gmail.com చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదో ఒక మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ వచ్చేసి 1 2 3 రిజిస్టర్. చూడండి, రిజిస్టర్ సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ యూజ్ చేసుకొని లాగిన్ చేస్తే మనకి
వేరే డాష్ బోర్డ్కి వెళ్ళాలి. అంటే వేరే డాష్ బోర్డ్కి వెళ్ళాలంటే మనం ఆ డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఇదే డీటెయిల్స్ తో మనం లాగిన్ చేస్తే ఇక్కడ లాగిన్ ఏపీఐ ఉంది. సేమ్ ఇదే డీటెయిల్స్ కి నేను లాగిన్ ఏపీఐ చేస్తాను చూడండి. సేమ్ ఇంకేం లేదు. ఈ మొత్తం అంతా తీసుకుంటున్నా చూడండి. దీన్నే నేను లాగిన్ ఏపీఐ చేస్తాను ఇక్కడ. లాగిన్ ఏపీఐ .html. ఈ లాగిన్ ఏపీఐకి మనకు కావాల్సింది ఏమేం కావాలి? ఓన్లీ ఈమెయిల్ పాస్వర్డే మనకు కావాలి. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓన్లీ ఈమెయిల్ పాస్వర్డ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓన్లీ వాలిడేషన్ కూడా ఈమెయిల్ కి మనం చేసుకోవాలి. ఈమెయిల్ పాస్వర్డ్ ఇవన్నీ అవసరం లేదు మనకి. చెక్ బాక్స్ కూడా మనకు అవసరం లేదు. చూడండి, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు లాగిన్ ఏపీఐ. లాగిన్ కి ఏమేం కావాలి? యూజర్ ఈమెయిల్, యూజర్ పాస్వర్డ్, ఈ రెండే కావాలి మనకి. స్టూడెంట్ లాగిన్ అనేసి వేరే యూఆర్ఎల్ ఉంది, పోస్ట్ మెథడ్ ఉంది, ఫామ్ డేటా ఫార్మేట్ లో పంపించాలి. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకో. ఇక్కడ మనకి డిజైనింగ్ లో మనం తీసుకోవడం ఏంటంటే లాగిన్ చేస్తాం. లాగిన్ అండ్ లాగిన్ లో మనకు కావాల్సింది ఏంటంటే ఇన్పుట్ లో మనకి ఎఫ్ నేమ్, ఎల్ నేమ్ ఈ రెండు మనకు అవసరం లేదు. ఈ రెండు మనకు అవసరం లేదు. అండ్ ఈమెయిల్ టైప్, ఈమెయిల్ మనకి టైప్, ఫోన్ నెంబర్, ఇది ఫోన్ నెంబర్ కూడా మనకు అవసరం లేదు. పాస్వర్డ్ ఇవన్నీ అవసరం లేదు మనకి. రిజిస్టర్ వరకు లాగిన్ అంటున్నా. లాగిన్ ఇచ్చేసి an account login.html register లాగిన్. చూడండి లాగిన్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనకి దీన్ని. లాగిన్ ఏపీఐ. లాగిన్ లో మనకు వస్తే లాగిన్ కి మనకి లాగిన్ అండ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఉండాలి. అంటే ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఏదైనా సరే మనకి ఇచ్చింది లాగిన్ చేస్తే మనకి లాగిన్ సక్సెస్ఫుల్ అవ్వాలన్నమాట మనకి. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ మీరు డిజైనింగ్ చేసుకోండి, నీట్ గా డిజైన్ చేయండి. నేను డైరెక్ట్ గా రాస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ రెడీ. ఇప్పుడు మనకి ఏంది ఫంక్షన్? లాగిన్ ఫంక్షన్. ఇక్కడ నేను లాగిన్ అని చేస్తున్నాను. రిజిస్టర్ బదులు లాగిన్. లాగిన్ లో ఈమెయిల్ పాస్వర్డ్ ఇస్తున్నాను. ఈమెయిల్ డాట్ లెంత్ అండ్ పాస్వర్డ్ డాట్ లెంత్ అయినప్పుడు మనకి ఎల్ స్పాట్ లో మనకి ఫామ్ డేటా ఫార్మేట్ లో ఇక్కడ వచ్చేసి రెండే మనకు ఫామ్ డేటా ఫార్మేట్ లో మనకు వస్తుంది. ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే మనకి ఏపీఐకి వెళ్తే మనకి ఇక్కడ ఏపీఐకి వెళ్తే మనకి యూజర్ ఈమెయిల్. ఈ యూజర్ ఈమెయిల్లోకి మన డేటాను పంపించాలి. యూజర్ ఈమెయిల్కి మన డేటాను పంపించాలి. నెక్స్ట్ ఇక్కడ చూసామనుకుంటే యూజర్ పాస్వర్డ్. యూజర్ పాస్వర్డ్లకి మన డేటాను పంపించాలి. ఇప్పుడు ఇక్కడ ఉండే డేటా ఏంటి మనకి? ఈమెయిల్ ఉండేది ఈమెయిల్ పిఎస్డి. ఇక్కడ ఈమెయిల్ అండ్ ఇక్కడ పిఎస్డి. ఇంకా సేమ్ అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ హెచ్టిడి రిక్వెస్ట్ అండ్ పోస్ట్ మెథడ్ ఇక్కడ యూఆర్ఎల్ మారిపోతుంది మనకి. యూఆర్ఎల్ మనకి ఏమవుతుందంటే స్టూడెంట్ లాగిన్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ లాగిన్ డాష్ స్టూడెంట్ బదులు ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అవుతుంది. డేటా మనకి సేమ్ అన్ని పంపించేది. ఇంకా రెస్పాన్స్ అంతా సేమే. సరే అవుట్పుట్ చూద్దాం. మనం సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఇందాక రాసింది అదే ఈమెయిల్ ఐడికి కొడదాం. ఐలాండర్ 5 PM 6 PM @gmail.com. పాస్వర్డ్ వచ్చేసి 123 ఇచ్చాను. లాగిన్. చూడండి, లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్, రీడైరెక్ట్ ఇంటూ డాష్ బోర్డ్. చూడండి ఇలా వస్తుంది మనకి. అదే కనుక నేను రాంగ్ కొట్టాను, 4 ఇస్తాను. లాగిన్ కొడుతున్నా, చూడండి ఇన్వాలిడ్ పాస్వర్డ్ అండ్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఈ డిజైనింగ్ నీట్ గా చేసుకొని మనం చేయాలన్నమాట. ఈ డిజైనింగ్ తో నేను నీట్ గా చేసిండేది నేను రాసి ఇస్తాను చూడండి.
ఈ డిజైనింగ్ రాసింది నేను ఇస్తాను. లాగిన్ నీట్గా చేశాను. సేమ్ అదే డీటెయిల్స్ మీరు ఇవ్వండి. ఐలాండర్ 5 PM 6 PM @gmail.com అండ్ పాస్వర్డ్ వచ్చేసి 123 ఇచ్చాను. లాగిన్ చేస్తే మనకి లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ రీడేట్ ఇంటూ డాష్ బోర్డ్ చేస్తున్నాను. 1 మినిట్ అండి, నేను డేటా మొత్తం ఇచ్చేసాను ఇక్కడ. ఈ డేటాలో మనకి మెసేజ్ స్టైల్ గ్రీన్ సేమ్ మెయిల్ ఐడి ఆల్రెడీ ఉండేది నేను ఇస్తాను. 1 2 3 లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ రీడైరెక్ట్ ఇంటూ డాష్ బోర్డ్. ఇన్ కేస్ నేను పాస్వర్డ్ ఏదైనా రాంగ్ కొట్టాను అనుకోండి, ఐలాండర్ 5 PM 6 PM @gmail.com ఇక్కడ 1 2 3 4 ఇస్తున్నా. లాగిన్ ఇక్కడ మనకి మెసేజ్ వచ్చేసి మనకి లాగిన్ రెడ్ కలర్ రిజల్ట్ మెసేజ్. మెసేజ్ లాగిన్ సక్సెస్ఫుల్ అండ్ రాంగ్ ఇచ్చినప్పుడు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. రాంగ్ ఇచ్చిన మనకి ఇన్వాలిడ్ పాస్వర్డ్ వస్తుంది. అదే కానీ కరెక్ట్ ఇచ్చామనుకుంటే ఈ లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ రీడైరెక్ట్ ఇంటూ డాష్ బోర్డ్. ఇది ఎక్కడ జరుగుతోంది? ఈ సక్సెస్ఫుల్ లో జరుగుతోంది మనకి. ఈ సక్సెస్ఫుల్ లో జరగడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే లాగిన్ సక్సెస్ అయినప్పుడు వేరే డాష్ బోర్డ్ కి మనం డైరెక్ట్ చేయాలన్నమాట. మనం ఇక్కడ మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి మనం డైరెక్ట్ చేయాలి. సో అది నెక్స్ట్ కాన్సెప్ట్. ఇది ఫినిష్ చేద్దాం మనం. లాగిన్ సక్సెస్ అయినప్పుడు ఇది ఒక చిన్న కాన్సెప్ట్ అన్నమాట. ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా నేను చేస్తున్నాను. ఇది రిజిస్టర్ అవ్వకపోతే ఇక్కడ చూడండి, రిజిస్టర్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్కి వెళ్తున్నా. లాగిన్ లో మీరు ఏదైనా సరే వాల్యూస్ ఇచ్చారు, ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాల్యూస్ మీరు ఇచ్చారనుకోండి, లాగిన్ చేస్తాను. రిజిస్టర్ అయిన వాల్యూ చేస్తే ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ డాష్ బోర్డ్ నేను చూపిస్తాను. ఇక్కడ ఈ డాష్ బోర్డ్ లోకి వెళ్ళిన తర్వాత లాగౌట్ క్లిక్ చేస్తే మళ్ళీ లాగిన్కి వచ్చేయట్టు, మళ్ళీ బ్యాక్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆ డేటా మొత్తం మనకు రాదు. ఇక్కడ నార్మల్ గా యాక్చువల్ గా ఏంటంటే మనకి ఇక్కడ లాగిన్ అంటే సైడ్ కి వచ్చినప్పుడు మళ్ళీ మనకు వర్క్ అవ్వకూడదు. లాగౌట్ చేసినప్పుడు మళ్ళీ ఇట్లా లాగిన్కి వచ్చినప్పుడు మనకు వర్క్ అవ్వకూడదు. ఇది కొద్దిగా ప్రాబ్లం గా ఉంది నా దాంట్లో. లాగిన్ చేసినప్పుడు ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్, వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ చూపిస్తున్నాను, వాళ్ళ యొక్క యూజర్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ గెట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను. ఎవరైతే లాగిన్ అవుతున్నారో ఇక్కడ లాగిన్ అయ్యే పేజ్ నుంచి వాళ్ళ డీటెయిల్స్ మనకి గెట్ చేసుకొని ఈ పేజ్ నుంచి ఇంకో పేజ్కి మనకి వెళ్తామట. ఈ పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తాం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే లోకల్ స్టోరేజ్ అంటారు వీటిని. లోకల్ స్టోరేజ్ ద్వారా డేటాని ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్లోకి మనకి గెట్ అవుతుంది అనమాట. ఇది యూజర్ యొక్క బ్రౌజర్ లోనే మనకి వెళ్తుంది అనమాట. మనకి ఆ డేటాని మనం చూసుకోవాలంటే ఇన్స్పెక్ట్ చేసి అప్లికేషన్స్ లోకి వెళ్ళండి. అప్లికేషన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో స్టోరేజ్, లోకల్ స్టోరేజ్ ఫైల్. ఇక్కడ చూడండి మనకి వాల్యూస్, ఇక్కడ కీ వాల్యూ మనకి ఏం లేదు. ఇక్కడ చూడండి నేను వాల్యూ ఇస్తాను, నేను 1 2 3 ఇస్తాను. నేను ఎప్పుడైతే లాగిన్ అని క్లిక్ చేస్తానో డేటా ఇక్కడ వచ్చింది చూడండి. చూడండి ఎప్పుడైతే లాగిన్ చేస్తానో డేటా ఇక్కడ వచ్చింది చూడండి. మెయిల్ అనేసి వచ్చింది అండ్ డీటెయిల్స్ వచ్చింది చూడండి. మెయిల్ అండ్ డీటెయిల్స్. ఓకేనా? ఇది ఎలా వస్తుంది ఆ పేజ్ నుంచి లాగిన్ అయినప్పుడు ఈ పేజ్లోకి ఎలా వస్తుంది అనేసి ఒకసారి చూద్దాం. లాగిన్ పేజ్ లో నేను ఏం చేస్తున్నానంటే
ఇవన్నీ కొంచెం పక్కన పెడుతున్నా. వాటికంటే ముందు లాగిన్ అవుతుంటే ఆ రిజల్ట్ డేటా చూద్దాం ఒకసారి. లాగిన్ అయినప్పుడు ఆ రిజల్ట్ ఎలా ఉంటాది? నేను నావిగేట్ చేయట్లేదు. అసలు ఫస్ట్ నేను లాగిన్ అవుతుంటే మనకు అసలు ఏ డేటా వస్తోంది అనేసి చూద్దాం మనకి. కన్సోల్‌కి వెళ్తున్నాను. మన ప్రెజెంట్ ఏ డేటా లేదు మనకి. ఏదైనా సరే ఈమెయిల్ నేను కరెక్ట్ ఈమెయిల్ ఇస్తున్నాను నేను. కరెక్ట్ ఈమెయిల్ లాగిన్ చేసినప్పుడు మనకి చూడండి స్టేటస్ 1 లాగిన్ సక్సెస్‌ఫుల్లీ ప్లీజ్ రీడైరెక్ట్ ఇంటూ డాష్‌బోర్డ్. వీటితో పాటు ఇక్కడ చూడండి డేటా ఉంది. వీటితో పాటు డేటా వస్తుంది. అంటే ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళ డేటాను కూడా మనం గెట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఈ డేటాలో ఒక అర్రే ఉంది. అర్రేలో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్‌లో ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రెస్, వాళ్ళ యొక్క ఫోన్ నంబర్, వాళ్ళ యొక్క ఐడీ, వాళ్ళ యొక్క నేమ్, వాళ్ళ యొక్క పాస్వర్డ్, వాళ్ళ యొక్క ఫోన్ నంబర్ ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి మనకి. వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఈ డీటెయిల్స్‌ని ఈ పేజ్‌లో వస్తున్నాయి మనకి. ఎక్కడైతే లాగిన్ అవుతున్నామో ఈ పేజ్‌లో వస్తున్నాయి. ఇప్పుడు ఈ పేజ్ నుంచి వేరే పేజ్‌కి అంటే ఇక్కడి నుంచి నేను వేరే పేజ్‌కి నావిగేట్ చేస్తాను. చూడండి. లాగిన్ సక్సెస్‌ఫుల్లీ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే లొకేషన్.href అన్నమాట. లొకేషన్.href ద్వారా మనం వేరే పేజ్‌కి నావిగేట్ చేయొచ్చు. లొకేషన్.href ఈక్వల్ టు ఆ పేజ్ నేమ్ అన్నమాట. ఆ పేజ్ నేమ్‌లో నేను డిజైన్ చేసింది చూడండి. ఈ డాష్‌బోర్డ్ నేను కొద్దిగా ఏదో ఒక మెనూ బార్ పెట్టుకున్నాను. ఏదో ఒక టేబుల్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. రిఫ్రెష్. లాగిన్ ఎప్పుడైతే సక్సెస్ అవుతాదో ఆ లాగిన్ సక్సెస్ అయిన తర్వాత మనకేందంటే డాష్‌బోర్డ్‌కి నావిగేట్ చేస్తాను. 1, 2, 3 లాగిన్. చూడండి డాష్‌బోర్డ్‌కి నేను నావిగేట్ చేశాను. కానీ అక్కడి నుంచి ఇక్కడికి డేటా రావట్లేదు మనకి. అక్కడి నుంచి ఇక్కడ డేటా రావాలి అనేసి అనుకుంటే లోకల్ స్టోరేజ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ దానికంటే ముందు మనకి ఏం చేయాలంటే డైరెక్ట్‌గా మన దగ్గర ఉండే ఆబ్జెక్ట్ వాల్యూని మనం పంపియలేము. ఆబ్జెక్ట్ వాల్యూని మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి మనం పంపియలేమన్నమాట. అందుకోసం దాన్ని జేసన్ ఫార్మాట్‌లోకి పంపించుకోవాలి. ఇక్కడ నుండి result.data స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 అన్నమాట. result.data స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 ఈ డేటా మొత్తాన్ని నేను జేసన్ ఫార్మాట్‌లోకి పంపిస్తున్నాను. json.stringify మెథడ్ ఏం చేస్తదంటే ఆబ్జెక్ట్ లో ఉండే డేటాని జేసన్ లోకి కన్వర్ట్ చేస్తది. ఓకేనా? జేసన్ లోకి కన్వర్ట్ అయిన డేటాని మనం లోకల్ స్టోరేజ్ ద్వారా మనం ఏం చేస్తామంటే లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ద్వారా మనం ఇక్కడ ఉన్న డేటాని మనం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి మనం పంపిస్తాం. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ ఏం చేస్తదంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి మనకి డేటాని ట్రాన్స్‌ఫర్ చేస్తదన్నమాట. ఇప్పుడు దీని వల్లనే మనకి ఈ పేజ్ నుంచి మనం ఏ పేజ్‌కి అయితే వెళ్తున్నామో ఆ పేజ్‌లోకి డేటా వెళ్తాదన్నమాట. ఈ పేజ్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ పేజ్‌లో మనకి ఆ లోకల్ స్టోరేజ్ వచ్చిన డేటాని గెట్ చేసుకోవాలంటే గెట్ ఐటమ్ అన్నమాట. లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్. ఇక్కడ మనం ఏ వేరియబుల్‌కి అయితే మనం పంపించామో ఆ వేరియబుల్‌ని గెట్ చేసుకుంటాం ఇక్కడ. ఇక్కడ ఏ వేరియబుల్ అయితే మనం పాస్ చేస్తున్నామో ఆ వేరియబుల్‌ని మనం గెట్ చేసుకుంటాం. ఇక్కడ గెట్ చేసుకున్న తర్వాత మనం ఇది మనకి జేసన్ ఫార్మాట్‌లో వస్తుంది. జేసన్ ఫార్మాట్‌లో వచ్చినప్పుడు మన డేటాని డిస్‌ప్లే చేయలేం. అందుకోసం మనం ఏం చేస్తున్నాం యూజర్ ఇన్ఫార్మ్ json.pairs ద్వారా మనకి ఆబ్జెక్ట్ లోకి నేను కన్వర్ట్ చేసుకుంటాను. ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాని మనం ఏం చేస్తున్నా ఇక్కడ చూడండి. ఇక్కడ టేబుల్ లోకి నేను ఐడి అనేసి ఈఎఫ్ నేమ్ అనేసి ఈఎల్ నేమ్ అనేసి ఈమెయిల్ అనేసి ఫోన్ నేమ్ అని పెట్టుకుంటున్నాం. ఇక్కడ డేటా మనకు అదే ఫార్మాట్ లో మనకు వస్తుంది. అదే ఫార్మాట్ లో రావడం వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఆ డేటాలో ఉండే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇన్నర్ HTML ద్వారా చూడండి యూజర్ ఇన్ఫో డాట్ యూజర్ ఐడి, యూజర్ ఇన్ఫో డాట్ యూజర్ ఈమెయిల్ ఇవన్నీ సర్వర్ కీస్ అన్నమాట. ఇవన్నీ సర్వర్ నుంచి వచ్చే డేటా కీస్ ఇవన్నీ. దాని ద్వారా మనకు సెండ్ చేస్తున్నాం. ఇన్ కేస్ మనకి లాగౌట్ అని క్లిక్ చేస్తే మనకి ఒకసారి ఆ పేజ్‌ని వేరే పేజ్‌కి నావిగేట్ చేస్తాను చూడండి. లాగిన్ పేజ్‌కి చేస్తున్నాను నేను. ఒకసారి చూద్దాం మనకి. రిఫ్రెష్ లాగౌట్ చేస్తున్నాను ఇక్కడికి. ఇప్పుడు నాకు ఇక్కడి నుంచి డేటా రావాలనుకుంటున్నా. ఇక్కడి నుంచి డేటా రావాలనుకుంటే ఈ డేటాని నేను పాస్ చేస్తాను. ఇప్పుడు చూద్దాం. 1, 2, 3 ఫస్ట్ మన కన్సోల్ చూద్దాం మనకి. కన్సోల్‌లోకి ఏ డేటా వస్తుంది ఏంటి అనేది మనకు తెలుస్తది. లాగిన్ చేశాక ఈ పేజ్‌లోకి మన డేటా వచ్చేసి మనకి చూడండి. ఫస్ట్ మనకి జేసన్ ఫార్మాట్‌లో వచ్చింది. జేసన్‌ని ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లోకి నేను మార్చుకున్నాను. ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో ఉండే డేటా యూజర్ ఈమెయిల్ వచ్చేసి మనకి ఈమెయిల్‌లోకి నేను సెండ్ చేశాను.
ఎఫ్ నేమ్ లో ప్రింట్ చేశాను. అదే కనుక ఎల్ నేమ్ లో ప్రింట్ చేశాను. ఐడిని ఐడిలో ప్రింట్ చేశాను. అదే కనుక మొబైల్ నెంబర్ ఫీల్డ్ లో నేను ప్రింట్ చేశాను. ఇలా ప్రింట్ చేశాను. ఇవన్నీ మనం చూడండి అప్లికేషన్స్ లో లోకల్ స్టోరీలో ఉన్న డేటా ఇదంతా. ఈమెయిల్ ఇవన్నీ. ఈ ఈమెయిల్ వచ్చేసి మనం ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళని. ఇప్పుడు నేను లాగౌట్ అని క్లిక్ చేయగానే లాగౌట్ అయిపోతుంది. చూడండి మనకి బ్యాక్ వెళ్తుంటే మళ్ళీ డేటా అంతే ఉంది. ఎప్పుడైతే లాగౌట్ క్లిక్ చేస్తానో మళ్ళీ బ్యాక్ వెళ్ళినప్పుడు ఈ డేటా ఉండకూడదు మనకి. అందుకోసం మనం ఏం చేయాలంటే లాగౌట్ క్లిక్ చేస్తూనే ఇక్కడ ఆల్రెడీ లోకల్లో ఉండే డేటా అలాగే ఉంది కాబట్టి ఈ లోకల్లో డేటా అలాగే ఉంది కాబట్టి లాగౌట్ క్లిక్ చేసినా మళ్ళీ బ్యాక్ వెళ్ళినా మళ్ళీ ఇక్కడ వచ్చినా సరే మనకు డేటా అలాగే ఉంది. మనకి ఎప్పుడైతే లాగౌట్ క్లిక్ చేస్తామో ఈ డేటాని క్లియర్ చేసుకోవాలి మనం. ఆ డేటాని క్లియర్ చేసుకోవాలంటే లోకల్ స్టోరేజ్ డాట్ క్లియర్ అనే ఫంక్షన్ ద్వారా మనం క్లియర్ చేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు చూడండి లాగౌట్ అనే ఫంక్షన్ ద్వారా మనకి లోకల్ స్టోరేజ్ డాట్ క్లియర్ అనే ఫంక్షన్ ద్వారా మనం క్లియర్ చేస్తాం. రిఫ్రెష్ లాగిన్ చేస్తున్నా 1 2 3 లాగిన్. ఈ పేజ్లోకి వెళ్ళాం. ఇప్పుడు లాగౌట్ ఇస్తాను చూడండి. ఇవన్నీ మాకు ఎరేజ్ అయిపోతే లాగిన్ చేస్తాం. ఇప్పుడు బ్యాక్ వస్తే ఆ డేటా మనకు రాదు. బ్యాక్ వస్తే ఆ డేటా రాదు. అందుకోసం ఇక్కడ కండిషన్ ఇది వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ ఈమెయిల్ వచ్చేసి మనకి ఈ డేటా మనకి ఇక్కడ రాలేదు కాబట్టి ఈ డేటా మనకి ఏమి ఉండదు. అప్పుడు ఏం రాస్తున్నా అంటే ఈమెయిల్ డాట్ లెంత్ =0 అయినా, ఈమెయిల్ ఎంటీ అయినా, ఈమెయిల్ నల్ అయినా లొకేషన్ డాట్ హెచ్టిఎఫ్ వచ్చేసి లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ లోనే మనకు ఉండాలి అనేసి మనం చెప్తా ఉంటాం. ఇక్కడ ఇది వర్క్ అవ్వట్లేదు. ఒకసారి మీరైతే చూడండి. లాగౌట్ క్లిక్ చేసినప్పుడు మన డేటా ఏది లేకపోతే ఇట్లా బయట క్లిక్ చేసినా సరే మనకు ఆ పేజ్కి రాదు. మనకి బయట క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ రాదనమాట మనకి. ఇప్పుడు అలాగే ఉంది చూడండి. మనకి పోర్ట్లే చూడండి. సరే చూడండి మనకు అలాగే ఉంటుంది మనకి. ఓకేనా? లాగిన్ చేసినప్పుడు ఇలా, లాగౌట్ చేసినప్పుడు ఇలా. చూడండి మనకి వస్తోంది. ఇది ఇట్లా రాకూడదు అనమాట మనకి. ఓకేనా? ఇప్పుడు ఈ పేజ్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఇట్లా లాగిన్ అయిన తర్వాత యూజర్స్ చూడండి. ఇక్కడ నేను యూజర్స్ ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఈ యూజర్స్ పేజ్ లో నేను డిస్ప్లే చేస్తున్నాను టేబుల్లో. ఆల్రెడీ టేబుల్ కాన్సెప్ట్ మీకు చెప్పాను. ఇక్కడ చూడండి మనకి యూజర్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ తీసుకున్నాను. ఈ యూజర్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ లో గెట్ మెథడ్ చేస్తున్నాను నేను. గెట్ యూఆర్ఎల్. ఇక్కడ చూడండి మనకి x = న్యూ హెచ్టిఎంఎల్ రిక్వెస్ట్ అనమాట. గెట్ మెథడ్ అండ్ యూఆర్ఎల్. గెట్ కి మనకి ఏం చేస్తాం గెట్ యూజర్స్ అనేసి మనం చేస్తాం. x.send ఈ సెండ్ ద్వారా మన డేటాని పంపిన అవసరం లేదు. ఎందుకంటే మెథడ్ గెట్ కాబట్టి. ఆన్ రెడీ స్టేట్ చేంజ్ ద్వారా మనకి డేటాని గెట్ చేసుకుంటాం. డేటాని గెట్ చేసుకున్న తర్వాత ఆ డేటా వచ్చేసి మనకి ఈ డేటాలో ఉంటుంది. ఆ డేటా ఎలా ఉంటుందంటే ఒక అరేలో ఆబ్జెక్ట్ ఫార్మాట్స్ లో ఉంటుంది. అరేలో ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో ఉంటే ఆ డేటాని మనం ఎలా ప్రింట్ చేస్తాం అనేసి ఇదే కాన్సెప్ట్. ఒకసారి చూపిస్తాను. ఇన్స్పెక్ట్ చేసి ఈ వేలో మనకి చూడండి ఇలా ఉంటుంది మనకి డేటా. ఇదంతా జేసన్ ఫార్మాట్. జేసన్ ఆబ్జెక్ట్ లో మారిస్తే ఇలా ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ లో మనకి చూడండి డేటా అనేసి ఒక ఫీల్డ్ ఉంది. ఆ డేటాలో డేటా ఉంది చూడండి. 0 1 2 3 4 5 48 ఫీల్డ్స్ ఉన్నాయి మనకి. ఆ 48 ఫీల్డ్స్ ని మనకి ఒక అరేలో మనం పెట్టుకుంటున్నాం. డేటాని నేను గెట్ చేసుకుంటున్నాను. ఇది అరే చూడండి. ఇప్పుడు ఈ డేటా మనకి ఈ డేటాలో ఉండే వాల్యూస్ మనం ప్రింట్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ లో యూజర్ ఐడి కామన్ గా ఉంది, యూజర్ ఎఫ్ నేమ్ కామన్ గా ఉంది, యూజర్ ఎల్ నేమ్ కామన్ గా ఉంది, యూజర్ ఈమెయిల్ కామన్ గా ఉంది, యూజర్ ఫోన్ కామన్ గా ఉంది. అవే ఇక్కడ పెట్టాను. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇలా పెట్టాను. సో వాటిని మనం ఫర్ లూప్ యూస్ చేసుకొని సీరియల్ నెంబర్ ని డైనమిక్ గా చేస్తున్నా. p+= ఈ వాల్యూస్ మనం డైనమిక్ గా చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ వరకు ఒకసారి చూడండి మీరు. ఓకేనా? ఇవన్నీ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. దీనికంటే ఇంకా ఇన్ డెప్త్ గా వచ్చేసి యాంగులర్ లో నేర్పిస్తాం. సేమ్ ఇదే కాన్సెప్ట్స్ మనకి యాంగులర్ లో వస్తాయి కాబట్టి ఇక్కడ కొద్దిగా లైట్ గా నేర్పించాను అంతే. ఒక పేజ్ నుంచి మనకి ఏదైనా సరే లాగిన్ సక్సెస్ అయినప్పుడు ఈ లాగిన్ నుంచి మనకి లోకల్ స్టోరేజ్ ద్వారా ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ నేను గెట్ చేస్తున్నాను. ఈ డాష్ బోర్డ్ లో మనకు ఈ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను గెట్ చేసి చూపిస్తున్నాను. త్రూ దేని ద్వారా గెట్ అనే ఏపీఐ ద్వారా. గెట్ యూజర్స్ కి గెట్ యూజర్స్. దీనికి ఏ పారామీటర్ పాస్ చేయని అవసరం లేదు, ఏ డేటా అవసరం లేదు. ఓన్లీ గెట్ యూజర్స్ మనం చేస్తున్నాం. అబౌట్ అనే పేజ్, హోమ్ అనే పేజ్ ఏదైనా సరే మనకి. ఓకే, ఇది టుడే క్లాస్. ఒకసారి నేను వీడియో అయితే రికార్డ్ చేశాను. ఒకసారి అయితే ఫాలో అవ్వండి. టుమారో ఏమైనా డౌట్స్ ఉంటే ఇవాళ ప్రాక్టీస్ చేసేయండి. ఇవాళ ప్రాక్టీస్ చేసి టుమారో క్లాస్లోకి ఏమైనా డౌట్ ఉందంటే నన్ను అడగండి, చెప్తాను. సో టుమారో క్లాస్ ఉంది. టుమారో వచ్చేసి 5 to 6 వచ్చేసి జేక్వెరీ ఫినిష్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ క్లాస్ అంతే జేక్వెరీ.
jQuery పూర్తిగా మనం నేర్చుకోని అవసరం లేదు. jQueryని ఎలా రాస్తామని తెలుసుకుంటే చాలు మనకి యాంగులర్ వరకి. అండ్ రిమైనింగ్ ఫంక్షన్స్ అన్ని ఏవి ఇంపార్టెంట్ అవన్నీ టుమారో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? టుమారో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంట్లో కూడా ఫార్మ్ వాలిడేషన్ ఉంటది. దాంట్లో కూడా డేటాని ఎలా గెట్ చేసుకుంటాం, దాంట్లో కూడా ఏపీఐని ఎలా గెట్ చేసుకుంటాం, రిజిస్టర్ ఏపీని ఎలా చేస్తాం అవన్నీ రేపు చూస్తాం అన్నమాట. మళ్ళీ jQuery ద్వారా అజాక్స్ కాన్సెప్ట్‌ని ఎలా చేయగలం అనేసి కూడా అక్కడ చూపిస్తాను నేను. యాంగులర్ మెయిన్ ఇంపార్టెంట్. యాంగులర్‌లో అజాక్స్ కాన్సెప్ట్‌ని ఎలా యూజ్ చేస్తా అనేసి యాంగులర్‌లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకోసం యాంగులర్‌లో నీట్‌గా చెప్తాను. ఇక్కడైతే జావా స్క్రిప్ట్ ఇంపార్టెంటే, jQuery ఇంపార్టెంటే. అంటే కొందరు జావా స్క్రిప్ట్ మీదే కొందరు జాబ్స్‌కి వెళ్తూ ఉంటారు. జావా స్క్రిప్ట్ ద్వారా మన అజాక్స్ కాన్సెప్ట్‌ని ఎలా యూజ్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. అలాగే jQuery ద్వారా ఓన్లీ ఈ స్కిల్స్ మీదే కొందరు వెళ్తూ ఉంటారన్నమాట. ఓకేనా? టుమారో వచ్చేసి jQuery ఫినిష్ చేస్తాను. అంతవరకి ఇవన్నీ ఫినిష్ చేసేయండి టుమారో వరకి. ఓకేనా? దిస్ ఈస్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉందంటే టుమారో అడగండి చెప్తాను.